సిగ్గుచేటు అంశం ఏదైనా ఉంది అని అంటే గత 9 రోజుల కింద జరిగినటువంటి జర్నలిస్ట్ శంకర్ గారి పైన జరిగినటువంటి దాడి. ఫస్ట్ పచ్చకడికే నాకు ఇది ముక్కు ఇది బ్రేక్ అయింది, బోన్ బ్రేక్ అయింది, వెంటనే రక్తం ఇట్లా చచ్చిపోతా. అంటే ఆ దెబ్బలు చూస్తే ఎవరు మనం బచాయించలేము. అంటే కనీసం మనకు మెసులుకునేటువంటి లేచేటువంటి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. తీనాన్ మల్లన్న ఒక తోటి జర్నలిస్ట్గా మీకు ఫోన్ చేసిండు. ఒకప్పుడు జై మల్లన్న అనేటోళ్ళు ఇప్పుడు తిడతా ఉన్నారు, అమ్మాయిలను గెలికిండంట అన్నటువంటి ఎగతాళిగా తీసి పడేసినారు. వెకిలి మాటలు మాట్లాడడం చాలా బాధ అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది. అసలు అట్లా మాట్లాడతాడు, అసలు మనిషా లేకపోతే ఇంకేమా అని అనిపించింది. తను జర్నలిస్ట్గా ఎప్పుడు బిహేవ్ చేయలే, ఒక కక్షపూరితమైనటువంటి వ్యక్తిగానే చేసింది. నమస్తే, నేను మీ క్రాంతి. గత కొన్ని రోజుల కిందట తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి జర్నలిస్ట్ శంకర్ గారిని కిరాతకంగా అసలు తెలంగాణలో ఇటువంటి పరిస్థితి చూస్తామా అన్న విధంగా మరి నడి రోడ్డు పైన కొంతమంది వ్యక్తులు కొట్టిరు. కొట్టిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ రక్తం కారుతూ ఒక దగ్గర అయితే కొన్ని వీడియోలు అయితే చూసినాం. మరి ఏ విధంగా ఉంది పరిస్థితి ఏంది అని, అసలు ఎందుకు దాడి జరిగింది, దాడికి కారణాలు ఏంది, దాడి చేసిన వాళ్ళు ఎవరు, దాడి చేయడానికి శంకర్ అసలు ఏం చేసిండు అన్న అంశాలు తెలుసుకోవడం కోసం అయితే మరి మా మిత్రుడు జర్నలిస్ట్ శంకర్ దగ్గరికి అయితే వచ్చినాం. ముందుగా ఒకసారి వెల్కమ్ చేద్దాం. శంకర్ గారు నమస్కారం, బాగున్నారా? నమస్తే క్రాంతి, బాగున్నా. ఎట్లా ఉంది ఇప్పుడు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది మీకు? పర్లేదు క్రాంతి. అంటే లాస్ట్ థర్స్డే నైట్ అయింది మనకు దాడి అటాక్. నిన్నటికి అంటే ఇవాళకి కరెక్ట్గా 9 రోజులు అనమాట. 9 రోజులు ఇవాళకి. సో కొంచెం క్యూర్ అవుతా ఉంది. ఇది నోస్ ప్లాస్టిక్ సర్జరీ అయింది కదా, కొంచెం హెవీగా మాట్లాడితే ఆ బోన్ కదిలినప్పుడు కొంచెం పెయిన్ వస్తూ ఉంది. ఇది లింక్ టు ఐస్కి ఉంటుంది కాబట్టి కొంచెము కళ్ళు లాగడము, ఎక్కువ మాట్లాడినప్పుడు కళ్ళకి వెళ్ళి నీళ్ళు రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అంత ఎవ్రీథింగ్స్ ఓకే. నేను అనుకుంటున్నా ఒక 2-3 డేస్లో నా రెగ్యులర్ కార్యాచరణకి వెళ్దాం అన్నట్టుగా చూస్తూ ఉన్నా. అయితే డాక్టర్లు ఏమో ఇంకొక 4-5 డేస్ తీసుకోండి అంటున్నారు, కానీ మీరు లేకపోతే వ్యవస్థ నడిచినట్లేదు. మా వ్యవస్థ మీద ఇప్పటికీ చాలా రకాలుగా దాడులు, కుట్రలు, ఆ స్ట్రైక్స్, పంచాయతీ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కొంచెం మనం కనీసం సరే స్క్రీన్ వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ వెళ్ళి ఒక సెటిలైట్ అని వేసుకున్న ప్రయత్నం అయితే చేస్తాం. అసలు దాడి జరగడానికి మూల కారణం ఏమైంది అసలు? అంటే క్రాంతి, బేసిక్గా ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఈ కెమెరాలు ప్యాక్ చేసుకొని ఇదంతా వేసుకొని ఒక వ్యవస్థ, ఒక వ్యవహారం ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది. అవును. ఆ ప్రాసెస్ ప్రకారమే మేమేం అనుకున్నాం అంటే థర్స్డే నైటు తెల్లాడితే శుక్రవారం రోజు మన మేడారం వెళ్దాం అనేది మా ప్లానింగ్. ఓకే. అప్పుడు జాతర జరుగుతూ ఉంది. అయితే కొంతమంది అక్కడ నుంచి ప్రజలు కావచ్చు, కొంతమంది మన ఛానల్ చూసేటువంటి వాళ్ళు అక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేవు అనేటువంటి దాన్ని కొన్ని మనకు ఫోటోలు అవి పంపించారు. పంపిస్తే సరే రేపు మార్నింగ్ వెళ్ళిపోదాము, కుదిరితే మార్నింగ్ చేద్దాము, లేదనుకుంటే ఇట్లా నుంచి ఇటు వెళ్దాం. ఇప్పుడు నువ్వు వచ్చిన ఏరియా తుర్కెంజాల్, ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నీకు దగ్గర ఉంటుంది, చాలా నియర్ బై. ఇక్కడ ఎక్కితే నువ్వు డైరెక్ట్ గట్కేసర్ దగ్గర దిగుతావు అన్నమాట. సో అట్లా దూరం అయిపోతే మళ్ళీ ఎల్బీ నగర్ పోయి కెమెరాలు తీసుకొని మళ్ళీ ఎందుకు పోవాలి అనేది ఒకటి ఉండేది. ఇంకొకటి, ఆ రోజు ఎందుకు అంత లేట్ దాకా ఉండాల్సి వచ్చిందంటే 9-9:30 ప్రాంతంలో ఆ రోజు తాగునీటి మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. తాగునీటి సమస్య అంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి తాగునీటి సమస్య మీద, అంటే నీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, కృష్ణా నీళ్ళు తీసుకోవాలని క్రమంలో ఆ శ్రీశైలం డ్యాము విషయంలో ఒక అధికారులను ఒక మాట ఆదేశించారు. అది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంది, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకోవడం కోసము, తాగునీళ్ళు తీసుకోవడం కోసము అవసరమైతే కేఆర్ఎంబీకి లేఖ రాయండి అని అధికారులను ఆయన ఆదేశించినట్టు అందులో వచ్చింది. అయితే మొన్నటిదాకా ఉన్న పంచాయతీ అంతా అదే కదా, ఈ కేఆర్ఎంబీకి అవసరమైతే లేఖ రాయడం ఎందుకు, మనం కేఆర్ఎంబీకి అప్పచెప్పలేదు కదా ప్రాజెక్టులని, అప్పచెప్పినప్పుడు వన్ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. అంటే ఈయన ఇట్లా చెప్తున్నాడు అంటే ఆల్రెడీ అప్పచెప్పిర్రా, మరి అప్పచెప్తే అసెంబ్లీ తీర్మానం చేశారు మేము అప్పచెప్పలేదని, బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు పాలకులు. మరి ఇదంతా ఏంది అన్నటువంటి ఒక యాంగిల్లో నేను ఒక స్టోరీ రాసుకుంటూ కూర్చున్నా. అంటే 9 o'clock అరౌండింగ్ ఆ టైంలో ఆ విషయాలు బయటకు వస్తే మీరు ఎప్పటికీ చూడొచ్చు, వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో కూడా ఉంటుంది, 8 to 9 మధ్యలోనే అది బయటకు వచ్చి ఉంటుంది. సో అది చూస్తే దాన్ని మన యాంగిల్ ఒక స్టోరీ రాయాలంటే మనకి ఎంత పడుతుంది, ఎంత లేదనో 1-2 గంటల టైం పడుతుంది ఈజీగా. సో నేను అది రాసుకొని చేసుకునేసరికి నాకు 10:30, 10:40 అట్లా అయిపోయినాక ఇంకా మేము అంతా క్లోజ్ చేసుకొని షట్ డౌన్ చేసుకొని లాక్ వేసుకొని ఆఫీస్కి ఆ కెమెరాలన్నీ ప్యాక్ చేసుకొని తెల్లారితే మేడారం పోదామని బండ్లో కార్లో పెట్టుకొని మూవ్ అవుతున్నాం. అంతే
మీకు మీరు నా సీసీ కెమెరాలో అవన్నీ చూడవచ్చు మీరు క్లియర్గా. బండి వచ్చినప్పుడు పోయినప్పుడు అక్కడ ఎవరితో మేము మాట్లాడడం కానీ ఎట్లాంటివి ఏమి చేయలే. కార్ వచ్చింది ఆడ మేము ఆపినాక మన పిల్లలు వచ్చి కెమెరాలు పెట్టిరు, కొంచెం మూవ్ అయింది. జస్ట్ ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ మూవ్ కాకముందుకే ముందుకెళ్ళి వచ్చి ఒక పర్సన్ ఆపుతాడు, సడన్గా బ్రేక్ వేసే విధంగా. వెనకాలకి వెళ్ళి ఒక ఇద్దరు స్కూటీ మీద వచ్చేసి ఇద్దరు డాష్ ఇస్తారు, ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళు డాష్ ఇచ్చేసరికి మనం ఏదైనా దెబ్బ తాకిందంటే సౌండ్ వస్తుంది కనుక దిగి నేను దిగి చూస్తాలకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఏమైందమ్మా చిన్నగా రావచ్చు కదా నేనన్నా. లేదు మీరే అట్లా అమ్మాయి మాట్లాడే విధానంలో కూడా కొంత డైరెక్ట్ అటాకే, కొంచెం వల్గర్ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడింది. ఏమనింది అంటే నీ దాంట్లో మరి చెప్పొచ్చో చెప్పకూడదు, కళ్ళు మనం మింగినాయి అనకుండా పచ్చి లాంగ్వేజ్లో అంటాం కదా, అట్లా మాట్లాడింది ఆ అమ్మాయి. అంటే ఒక అమ్మాయి ఉండి గదేం యాటిట్యూడ్ అమ్మా, అదేం మాట్లాడతావు, ఏమైనా ప్రాబ్లం ఏంటో చెప్పు, నీ బండికి ఏమైనా ప్రాబ్లం అయినా నీకేమైనా డ్యామేజ్ అయినా ప్రాబ్లం లేదు, చూపిద్దాము చేపిద్దాము, కానీ ఈ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు, ఈ యాటిట్యూడ్ కరెక్ట్ కాదని నేను చెప్పాను. అయితే మీ బండి పోతుంటే ఫస్ట్ ఒకరు వచ్చి డాష్ ఇస్తారు, ముందుకెళ్ళి డాష్ కాదు, ముందుకెళ్ళి వచ్చి బండి ఆగే విధంగా ఒక అబ్బాయి, నన్ను అటాక్ చేసిన అబ్బాయి ఆడుగిడ. ఓకే, నీకు సినారియో చెప్తా స్టెప్ బై స్టెప్. ఇట్లా ముందుకెళ్ళి వచ్చి ఒకడు ఆపే విధంగా ప్రయత్నం చేస్తాడు, మన వాళ్ళు బ్రేక్ వేసేస్తారు. బ్రేక్ వేయగానే వెనకంగా వచ్చి ఈమె అసలు ఆ డ్యామేజ్ కూడా లేదు, ఆడ గుద్దుకున్నది లేదు, లేదు నరసింహ చేస్తా ఉన్నాడు. అంటే నేను బాగా స్ట్రెస్ అయిపోయినా అప్పటికి, కొంచెం దగ్గరే కదా, ఇంకా నేను కొంచెం వాటర్ గిట్ తాగి రిలాక్స్ అయినాక తీసుకుంటా రోడ్డు మీద, కావాలంటే కొంచెం ముందు దాకా పోనీ అన్నట్టుగా చెప్పి పక్కన కూర్చుని ఇట్లా పోయినసరికి ఇక అది అయిపోయింది. దిగి ఇట్లా మాట్లాడుతుంటే అమ్మాయి ఇక ఓవర్గా రియాక్ట్ అవుతుంది, చెప్పిన లాంగ్వేజ్ వాడుతూ ఉంది, ఇట్లా వాడుతూ ఉంది. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఇటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, అరే ఏం కాలేదు కదన్నా ఎందుకంత రియాక్ట్ అవుతా ఉంది అంటే, అప్పుడు నేను చెప్పిన నా ఆఫీస్కి ఒక పక్కనే ఉంది, నా ఆఫీస్ ముంగల్నే, ఇప్పుడు నా ఆఫీస్ ఏం ఇల్లు లెక్క అనుకుంటే గీడ జరిగింది ఇన్సిడెంట్ అంతే. జస్ట్ ఒక 50 మీటర్స్ కూడా లేదు, ఒక 20-30 మినిట్స్ ఉంటుంది అంతే. పక్క షాప్ పక్కనే అనమాట. నా ఆఫీస్ ఈయన ఉంది, అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. ఒకవేళ మీకు నాదే తప్పు లేకపోతే మా తప్పు అనుకుంటే నేను సీసీ కెమెరాలు చూపిస్తా, పోలీసులకు ఫోన్ చేస్తా, వాళ్ళ సమక్షంలో మీకు చూపిస్తా అని చెప్పిన. దాంట్లో ఏమైనా తప్పు ఉందా క్రాంతి? లేదు, ఏం లేదు. నువ్వేంది ఫోన్ చేసేది, మేమే ఫోన్ చేస్తామని టక తీసి ఎవరికో ఫోన్ కొట్టి ఫోన్ కొట్టి అమ్మాయి ఫోన్ చేసిందో చేయలేదో తెలియదు, వాళ్ళు ఎత్తిరో ఎత్తలేదో తెలియదు. విత్ ఇన్ మినిట్స్ లోపల ఒక నిమిషంన్నర సేపట్లో ఒకటేసారి 10-15 మంది రానే వచ్చి 10-15 మంది అందరిని ఇప్పుడు చూసిరా మీరు? నేను ఎప్పుడు చూడలే ఇంతవరకు. అమ్మాయిలని ఎట్లా, అమ్మాయిలు కూడా ఎట్లా ఉన్నారంటే క్రాంతి, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ కిడ్స్ లెక్క అనిపించారు నాకు. చిన్న టీనేజ్ చిన్న అమ్మాయిలే 18, 19, 20, అంతకంటే ఎక్కువ అయితే ఏముండదు వాళ్ళకి ఏజ్. చిన్నపిల్లల లెక్కనే అనిపించారు. ప్లస్ నేను ఏమనుకున్నా అంటే స్కూటీ నేర్చుకునే క్రమంలో ఏమన్నా అటు ఇటు అయిందో, సరిగ్గా వచ్చిందో రాలేదో అని చెప్పేసి ఆ కోణంలో మాత్రమే మనము చూసినాం. అయితే అక్కడ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, వాళ్ళు మాట్లాడగానే రానే వచ్చి టక మాట్లాడుతున్నాను. నేను ఏం కాలేదు బ్రదర్, అట్లా ఏం కాలేదు, ఏమైంది తల్లి, ఏం కాలేదు అని మాట్లాడుతున్నా, ఆడు కొడుతూనే ఉన్నాడు. ఫస్ట్ ఇడం కొట్టాడు. అయితే ఎక్కడ డౌట్ వచ్చిందంటే, ఎవడైతే మన బండి ఆపిండో ముందు, ఆ బండి ఆపినటువంటి పర్సనే రెడ్ టీ షర్ట్ ఉంటుంది. మన తర్వాత మనం సీసీ కెమెరా అన్ని ఐడెంటిఫై చేసినాం. ఆ రెడ్ టీ షర్ట్ పర్సనే ఈ ముక్కు మీద గుద్దిండు, గట్టిగా పెట్టి ఆ చేతికి గిడం గట్టిగా ఉండే, బందోబస్తుగా ఉన్నాడు, కొంచెం హైట్ ఉన్నాడు. కొట్టేసరికి ఫస్ట్ పచ్చకడికే నాకు ఇది ముక్కు ఇది బ్రేక్ అయింది, బోన్ బ్రేక్ అయింది. వెంటనే రక్తం ఇట్లా అది కారిపోగా నాకు అర్థమైపోయింది, మనం అంటే వీళ్ళు ఇంతమంది అటాక్గా ప్లానింగ్గా వచ్చారు, ఉండొద్దు, మనం ఎట్లన్నా చేసి పారిపోదాం అన్నట్టుగా. నేను 2-3 సార్లు నేనేం చేయలేదమ్మా, నేనేం చేయలేదు, అసలు వీళ్ళే చేస్తున్నారని చెప్పినా కానీ కింద పడిరు, ఇటు కొట్టిరు, మళ్ళీ ఇటు నుంచి నా కారు సైడ్ తీసుకపోయి కొట్టిరు, ఈ సందులో తీసుకపోయి కొట్టిరు. ఇట్లా 3వసారి నరసింహ కూడా ఉన్నాడు. అంటే వాళ్ళు పిల్లలు ఏం కాలేదని నన్ను కొడుతుంటే అడ్డం వస్తే వాడిని కొట్టిరు, నరసింహని ఈడంగా మొక్కల మీద అన్నారు, చంప మీకెళ్ళి కొట్టిరు. మనోడు కూడా ఇక్కడ వాసింది చంప అంతా. ఇప్పటికి ఇంకా దౌడ సరిగ్గా నడవని. సో శివ వీడియో తీస్తున్నాడు మనలో కొడుతుంటే, ఆ పిల్లగాడు కొంచెం బక్కపలసగా ఉంటాడు. ఇక వాడు వీడియో తీస్తుంటే నువ్వు వీడియో తీస్తావా అని చెప్పేసి మనోని కూడా ఫోన్ వేసి కిందేసి కొట్టిరు, మనోని కొట్టిరు. శివన్ తన్నుడు దాంతే పోయి అవతలంగా కారు వస్తుంది, జరైతే ఆ కారు కింద పడుతుండే, అంత దుర్మార్గంగా అయింది. ఇదంతా ఇట్లా జరుగుతూ ఉంటే ఇక నేను చూసి నాకు అర్థమైపోయింది సినిమా అంటే ఇది ఏదో ప్లానింగ్ ప్రకారం ఉంది, ఇక మనము తప్పించుకోవడం అవుతాం అని చెప్పేసి ఇక నేను అక్కడ నుంచి ఇక ఫోన్లు కింద పడిపోయినాయి. వెంటనే ఆ ఫోన్లు గిన్నెలు అందులో చేసి అట్లనే ఉరికి మా ఆఫీస్ ఓనర్ ఉంటాడు పక్కన 2 బిల్డింగ్లు వెనకంగా. ఆ ఓనర్ వాళ్ళ గేట్లోకి వెళ్ళి గేట్ పెట్టుకున్నాం. గేట్ పెట్టుకున్నాక ఇంకా అప్పుడు వాళ్ళ వెనకకి ఎంత దూరం వచ్చారో తెలియదు. ఇక వాళ్ళ అటు వేరు నేను నీళ్ళు తీసుకుని, మీరు వీడియో చూసి ఉంటారు కదా, కళ్ళు కనపడతలేవు, చచ్చిపోతా అంటే ఆ దెబ్బలు చూస్తే ఎవరు మనం బచాయించలేము. అంటే కనీసం మనకు మెసులుకునేటువంటి లేచేటువంటి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఇబ్బంది అయింది, ఈవెన్ ఇప్పుడే మీరు లేచి ఆ కుర్చీ లెక్కించడానికి వచ్చినా కూడా నేను ఇప్పుడు ఫోన్ చేసి పిలిపియాలంటే రారు.
ఇప్పుడు నేను నాకు తెలిసిన వాళ్ళకు అందరికి దూరంగానే ఉన్నాం ఇప్పుడు. ఎంత లేదు 10-20 నిమిషాలు అయితే ఈజీగా టైం పడుతుంది. పడుతుంది. కానీ వాళ్ళు ఫోన్ చేసి ఈ అమ్మాయి ఫోన్ ఎత్తిరా ఎత్తలేదా తెలియదు, వాళ్ళు ఇట్లా ఫోన్ చేసి చూస్తుండగానే వచ్చేసారు. అయితే అంటే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అంతా ఉంది క్రాంతి. అట్లనే ఇప్పుడు అది జరిగింది కదా, ఇది జరిగినాక నైట్ అంతా మన వాళ్ళు స్టేషన్ కాడికి పోయారు, పోలీసుల కాడికి పోతే పోలీసు వాళ్ళు మన వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ కేసుని మిమ్మల్ని ఏం చేశారు, అమ్మాయిలనే వాళ్ళు ఇట్లా అబ్యూజ్ చేసారు, అమ్మాయిలనే లోపలికి రమ్మన్నారు, ఇంటర్వ్యూల పేరుతో రమ్మన్నారు, ఇట్లా అట్లా అన్నట్టుగా ఇది కొంత చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది చేస్తే ఇక అవి కూడా నేను ఉండే మీరేం టెన్షన్ పడకూర్రి, మన పిల్లలకి చెప్పిన మన సిసీలు అన్నీ ఉంటాయి కదా అన్ని తీద్దాము అని చెప్పేసి హాస్పిటల్ ఉన్నప్పుడు చెప్తే ఇవాళ ఆ పనిలో ఉన్నారు. నైట్ పిఎస్ దగ్గరకు పోయినప్పుడు కూడా చాలా డ్రామాటిక్ జరిగింది సినిమా అంతా. 1:30కి అట్లా మన వాళ్ళు ఆడిపోతే మన వాళ్ళు అందరినీ కింద కూర్చోబెట్టి వీళ్ళని ఎవరైతే అటాక్ చేసారో వాళ్ళని పైన కూర్చోబెట్టి ఒక్కొక్కరిని వాళ్ళ వర్షన్ అయినటువంటి ప్రయత్నం. అయితే పోలీసులు ఆడున్న కానిస్టేబుల్స్ కూడా మనకు చాలా మంది తెలిసిన మిత్రులు ఉన్నారు. వాళ్ళ తర్వాత చెప్పింది ఏంటంటే ఒకరు చెప్పేదానికి పొంతనే లేదు. ఒకరేమో మా చెల్లి అంటారు, ఒకరేమో మా ఫ్రెండ్స్ అంటారు, ఒకరేమో ఇట్లా రకరకాలుగా డ్రామా చెప్తా ఉన్నారని. అప్పటికే కొంత అమ్మాయిలే కొట్టిరు అన్నట్టుగా కొంత ప్రచారం స్టార్ట్ చేశారు తెల్లారి వరకు. వీళ్ళంతా మన పేపర్లో ఇట్లా శంకర్ మీద అత్యాయత్నం అని తెలంగాణ పేపర్లో కూడా వచ్చింది. అదే పేపర్ క్లిప్ని మొత్తం మార్పు చేసేసి అదే జర్నలిజం ముసుగులో అమ్మాయిలను వేధిస్తున్న కామాంధుడు జర్నలిస్ట్ శంకర్కి దేహశుద్ధి అన్నట్టుగా మొత్తం సేమ్ పేపర్ క్లిప్ డిజైన్ అట్లనే పెట్టి ఆ టైటిల్స్ ఇవన్నీ మార్చి మళ్ళీ ఒక ఫేక్ సర్క్యులేట్ చేసి ఏకంగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ అంటే అఫీషియల్ హ్యాండిల్స్ క్యాంపెయిన్ కోసం ఉపయోగించిన, మన ఎలక్షన్స్ కోసం ఉపయోగించిన అఫీషియల్ హ్యాండిల్స్లోనే అది పెట్టి ప్రచారం చేశారు. ఇక అది ప్రచారం చేస్తున్నప్పుడు ఇక మాకు ఏమైందంటే దెబ్బలు తిన్నాము మేము, సాగు బతుకుల మధ్యలో ఉండదేమో, మాకు ఇదొక బాధ ఉంటే క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ ఉన్నారు, క్యారెక్టర్ని అది చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అదొక బాధ. ఇక మన పిల్లలు దెబ్బలున్నా నొప్పులున్నా హాస్పిటల్కి పోకుండా నేను ఒక్కనే హాస్పిటల్ పడ్డా, ఇది ఎందుకంటే మేజర్ అయింది కాబట్టి. అది నైట్ కూడా చాలాసేపటి దాకా బ్లడ్ ఆగలే. సో కాబట్టి ఇంకా ఇప్పటికి చెవులకి వెళ్ళి కొంత బ్లడ్ కూడా వస్తుంది అట్లా చిన్నగా. సో అట్లా ఈ దీంతో హాస్పిటల్ పోయి నేను యశోదలో పడ్డాక మన పిల్లలకి ఇదంతా వేరే తిరగబోతుంది అని చెప్పేసి మన ఆఫీస్లో కూడా 1-2 సార్లు వచ్చాను ఆఫీస్. మన ఆఫీస్ అనువు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. ఈవెన్ బయట కూడా మొత్తము ఒక 4 కెమెరాలు ఉంటాయి. సో అట్లా ప్రతి కెమెరాని అన్ని తీసినాము. దాంతోపాటు ఎదురుగా ఉన్నటువంటి షాప్ వాళ్ళని వీళ్ళని అన్ని రిక్వెస్ట్ చేసి తీస్తే మొత్తం అన్నీ ఒకసారి తీసి చూస్తే ఆ రోజు గురువారం రోజు సాయంత్రం నైటు 8 గంటల నుంచి 9 గంటల నుంచి వీళ్ళు మొత్తం మన మీద అటాక్ చేసినటువంటి బ్యాచ్ మొత్తం మన ఆఫీస్ ముట్టే తిరుగుతూ ఉన్నారు ఈ సీసీ కెమెరాలు. ఆ అమ్మాయిలు మన దగ్గరికి రావడానికి కూడా అక్కడ వెయిట్ చేసి, మన కారు మూవ్ అయిందాక వెయిట్ చేసి ఇట్లా ప్లానింగ్ ప్రకారం అంతా వచ్చారు. ఇట్లా అన్ని సీసీ కెమెరాలు తీసుకుంటూ అన్ని వాస్తవాలన్నీ బయట పెట్టేటువంటి ప్రయత్నం చేసినాం. అన్ని ఛానల్స్కి ఇచ్చినాం, పోలీసు వాళ్ళకి కూడా ఇచ్చినాం. పోలీసు వాళ్ళు ఉంటే ఇదంతా గిట్లా ఉంటుందా, గింత మర్డర్ ప్లాన్ చేయాల్సిన అవసరం వాళ్ళకే ఉంటుంది అది ఇది అన్నట్టుగా వాళ్ళు ఏదో లైట్ తీసుకున్నారు. సరే సమాజం ఉంది, సమాజం ముందు పెడదామని ఇలాంటి మిత్రులందరికీ అది మనలు పంపించారు, అంతా సర్క్యులేట్ అయింది. అప్పటికీ అది అయిపోయింది. దాంతోపాటు నా మీద అటాక్ అయినాక కూడా ఆడ స్థానికంగా ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఒక ఆవిడ ఉంటుంది, పెద్ద మనిషి. ఆవిడ కూరగాయలు అమ్ముకుంటామా ఇద్దరు వచ్చి కూడా చెప్పారు అసలు ఇది ఇందులో కారులో ఉన్నటువంటి వాళ్ళ తప్పే లేదు, వాళ్ళే వెనకంగా వచ్చారు, వాళ్ళే కావాల్సుకొని హైక్ అది చేస్తున్నారు, వాళ్ళే కావాల్సుకొని ఇది చేస్తున్నారు. సో ఇందులో తప్పే లేదు, అక్కడ ఏం జరగలేదు, కారు కూడా మూవ్ అవ్వలేదు, కొంచెం జస్ట్ ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి ఎంతసేపు మూవ్ అవుతుంది క్రాంతి, ఎంత ఒక 10 మీటర్లు 20 మీటర్ల కంటే ఎక్కువ పోలేము మనం. గంతే ఇంతలోనే వాళ్ళు వచ్చి అది చేసారు అని చెప్పేసి ఇక వాళ్ళు కూడా ఇచ్చారు. సో ఇవన్నీ బయటకు వచ్చేసరికి ఇంకా పోలీసు వాళ్ళకు మా మీద కేసు పెడతందుకు ధైర్యం సరిపోలే. సో వెంటనే ఇంకా వాళ్ళ కేసుని పక్కన పెట్టి అప్పుడు మా కేసుని తీసుకొని ఎఫ్ఐఆర్ చేసారు. అందులో కూడా మళ్ళీ అటెంప్ట్ మర్డర్ కేసులు ఇవన్నీ 307 ఇవేవి లేవు. జస్ట్ ఏవో చిన్న పిటి కేసులు పెట్టేసి ఒక వారం 10 రోజుల స్టేషన్ బెయిల్ వచ్చేటువంటి కేసులు పెట్టేసి. ఇప్పుడు అంటే ఎవరైనా అంటే పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా అంటే న్యాయ నిర్ధారణ చేసేటప్పుడు ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు మీకున్న పరిస్థితి, మీకున్న డ్యామేజ్ బట్టి రాయాలి కదా. ఎందుకు మరి వాళ్ళు అట్లా 307 ఎందుకు రాయలేదు, అటెంప్ట్ మర్డర్లు అవన్నీ? ఇప్పుడు నేనేమో దెబ్బలు తగ్గి హాస్పిటల్లో ఉన్నా, మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందులో కాంగ్రెస్ అని రాయాలి. బేసిక్గా దుండగులు మనకు తెలియనటువంటి వాళ్ళు దాడి చేశారు, మాకు తెలియదు కదా స్టార్టింగ్లో చేశారు అనేది. తర్వాత సినిమా అంతా రీకన్స్ట్రక్షన్ అన్ని తీస్తున్నా కొద్దీ, సీసీ కెమెరాలను తీస్తున్నా కొద్దీ అప్పుడు వెళ్తుంది. ఓకే, కానీ అంత పడంతరం లోపల లేదు కదా. సో కాబట్టి మన వాళ్ళు ఇట్లా కొంతమంది వ్యక్తులు వచ్చి మా మీద దాడి చేశారు, ఇట్లా చేశారు, మాకు అనుమానాలు ఉన్నాయి దీని మీద అని చెప్పేసి మన వాళ్ళు కంప్లైంట్ రాస్తే దాన్ని కూడా మిస్యూజ్ చేసేటువంటి ప్రయత్నం. మిగిలిన కాంగ్రెస్ అని ఎక్కడ లేదు, నర్సింగ్ ఇచ్చినటువంటి దాంట్లోనే వాళ్ళ ఆఫీస్లో పనిచేసే అబ్బాయి ఇచ్చినటువంటి కంప్లైంట్లోనే కాంగ్రెస్ అని లేదు అని చెప్పేసి వాళ్ళే భుజాలు దమ్ముడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అంటే పోలీసు వాళ్ళు మీ వైపు రాలేదా? లేదు 100% లేదు. ఉంటే ఇప్పటివరకు అమ్మాయిలు ఎవరు తేలాలి,
అరెస్ట్ కావాలి, రిమాండ్కి పోవాలి, అసలు అటాక్ చేసింది కారణం ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వాళ్ళంతా ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ ఏంది, ఇవన్నీ తేలాలి కదా. మీరు అమ్మాయిలు ఏమైనా ఇబ్బంది పెట్టిరా అన్న? అస్సలు ఛాన్సే లేదు. ఎందుకు ఆ రూమర్ వచ్చింది? ఇప్పుడు అది చెప్తున్నా కదా, ఇప్పుడు మనం పారిపోతున్నాం కదా. ఎక్కడ స్టార్ట్ చేశారంటే వీళ్ళు మనం పారిపోతున్నాం కదా, వీడియోలో పారిపోతుంటే మన పారిపోతున్న వెనకాల కొంతమంది అమ్మాయిలు ఇట్లా ఊరుకొచ్చారు. ఆ ఇద్దరు ఎవరైతే మనల్ని ఆపిర్రో, ఎంత ప్లానింగ్ కదా, స్కెచ్ కదా. వాళ్ళు కూర్చోలేక ఇట్లా అమ్మాయిలు తరుముతున్నారు అనేటువంటిది ఒక ఫేక్ ప్రచారం స్టార్ట్ చేసారు వీళ్ళు. స్టార్ట్ చేయగానే మనం వెంటనే అన్ని వీడియోలు చూసినాం. అమ్మాయిలు ఎట్టా ఆగిరాడా, ఇప్పుడు కామ్రానికి వెళ్ళి వచ్చి ఆడ అంతసేపు వెయిట్ చేస్తారు, మన కారు మూవ్ అయిన దాకా వెయిట్ చేస్తారు. మీరు సీసీ కెమెరాలు చూడొచ్చు. కారు మూవ్ అయిన దాకా వెయిట్ చేసి కారు మూవ్ అయిన తర్వాత వాళ్ళు వెనకంగా వస్తారు. ఎంత ఒక ప్లానింగ్ అనమాట. మీరు పోవాలి, చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఇది ఒక్కటి కాదు, బేసిక్గా ఈ ప్లానింగ్ ఏమో ఈ గల్లీలో లేకపోతే ఎన్నో చోటా మోటా లీడర్ ఏదో కార్పొరేటరో లేకపోతే చేసిన ప్లాన్ కాదు. ఇది పెద్ద ఎత్తున భారీ ఎత్తున పై స్థాయి నాయకులు చేసిన. 100% ఇందులో రేవంత్ రెడ్డి గారి తమ్ముడి హస్తం ఉంది, సీతక్క గారి హస్తం ఉంది. 200% వీళ్ళ ఆదేశాల మేరకే, వీళ్ళ కనుసన్నల్లో మేరకే ఈ అటాక్ ప్లాన్ చేసారు. జర్నలిస్ట్ శంకర్ను వాళ్ళు అంత పెద్ద ఎత్తున తీసుకొని ఒక మినిస్టర్ స్థాయి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకు వచ్చింది అంటే, మీరు రీసెంట్గా చూస్తే ఒక వారం 10 రోజుల క్రితము మన భద్రాచలంలో 17 ఇసుక లారీలు దొరికినాయి. దాంట్లో మీద కొన్ని లారీల మీద ఇది ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది, మేము కూడా దాన్ని కొంచెం ఎక్స్పోజ్ చేయడం జరిగింది బాగా. అవి ఎక్స్పోజ్ చేసినాక ఆ దొరికినటువంటి అందులో 7 కీలకమైనటువంటి లారీలు మిస్ అయిపోయినాయి. ప్లస్ ఆ లారీలు వదిలిపెట్టమని చెప్పేసి సీతక్క పిఏ ఎవరైతే ఉన్నారో సుజిత్ రెడ్డి, ఆయన ఫోన్ చేసి బెదిరించినట్టు పోలీసు వాళ్ళను వార్తలు వచ్చినాయి. ఈ వార్త మనం రాయడం కాదు, మనమే రాసినాం. మన తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసింది, ఎన్టీవీ రాసింది, TV9 రాసింది, V6 రాసింది, ప్రతి ఒక్క ఛానల్ రాసింది. కాకపోతే వాళ్ళు ఏంటంటే సీతక్కకి ఏం ప్రమేయం లేదు, సీతక్కకు సంబంధమే లేదు, ఓన్లీ పిఏ మాత్రమే చేసింది ఇదంతా అన్నట్టుగా వాళ్ళు రాశారు. మరి పిఏ చేసినప్పుడు సీతక్క ఏదో ఒకటి స్పందించాలి కదా, సొంత పిఏ కదా, ఆయన ఎప్పటి నుంచో ఉంటున్నాడు కదా నీ దగ్గర. నీ ప్రమేయం లేకుండా ఒక మంత్రి ఆదేశాలు లేకుండా పిఏ చేస్తాడా? ఒకవేళ మీకు సంబంధం లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మనము ఈ యాంగిల్లో మాట్లాడడం జరిగింది. దీన్నే తీసుకుపోయినాం. తప్పిపోయినాయి. పోలీసు ఆధ్వర్యంలో, పోలీస్ పహారాలో ఉన్నటువంటి, పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి 17 లారీలకి వెళ్ళి 7 లారీలు ఎట్లా తప్పిపోతాయి క్రాంతి? లేకపోతే పోతాయి కదా. అంటే ఆ తప్పిపోయిన లారీలు ఎవరివి? దానికి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఒక జర్నలిస్ట్గా అడిగారు, మీరు అడగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి 100% అడిగినాం, దాన్ని కొంచెం ఎక్స్పోజ్ చేసినాం. సో ఈ విషయంలో చాలా మందికి నొచ్చుకున్నదని చెప్పేసి తర్వాత కూడా నాకు కొంతమంది మిత్రులు అన్నారు, శంకర్ అనవసరంగా నువ్వు ఎక్కువ దాన్ని చేస్తున్నావు, అది పోనీ చూస్తున్నట్టు వదిలేనట్టుగా. అంటే ఎట్లా చూస్తున్నట్టు వదిలేస్తాం, అదొకటి. ఇది ఒక మేజర్ ఇన్సిడెంట్. దీని తర్వాత అప్పటికి ఇది స్టార్ట్ చేయగానే కొంచెం ఫోన్లు అవి రావడం అంటే సర్వసాధారణం కదా క్రాంతి. ఇప్పుడు నీకైనా నాకైనా ఏదైనా ఒకటి ఎక్స్పోజ్ చేసినాం అంటే బెదిరింపు ఫోన్ రావడం సాధారణం అయిపోయింది. నేను రేవంత్ రెడ్డి అన్నందుకే నాకు ఫోన్ చేసి బెదిరించారు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. నువ్వు రెడ్డి అట్లా అంటావు, పేరు పెట్టి ఏకవచనంతో ఎట్లా మాట్లాడతావు, రేవంత్ రెడ్డి గారు అనాలి కదా అని చెప్పేసి. మనం జర్నలిస్టులము, మనం గారు గీర్లు అని చెప్పేసి ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా కొంతమంది వాడుతున్నారు, కొంతమంది వాడతలేరు. కానీ జర్నలిస్ట్ ఎథిక్స్ ప్రకారం ఎవరిని కూడా గారు అని పిలవాల్సినటువంటి లేదు. మనం గారు అని కానీ శ్రీ అని కానీ జర్నలిజంలో ఎక్కడ పెట్టం మనం. సో క్యాజువల్గానే మాట్లాడినాం. అంటే ఇట్లా ఇది సీతక్క ఇష్యూ ఒక ఎత్తు అయితే, నేను కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి సీఎం సభ ఉండే 21 తారీఖు ఫిబ్రవరి 21. దానికంటే ఒక రోజు ముందు నేను కొడంగల్లో ఒక 44 కుటుంబాల భూములు, 70 ఎకరాలు, 70 నుంచి 80 ఎకరాల భూములు ఈ కడా కింద, అంటే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అదేదో ఉంది, దాని కింద తీసుకుందామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఆ 44 కుటుంబాలకు వెళ్ళి కొంతమంది నాకు అప్రోచ్ అయ్యారు. ఒక వారం క్రితమే అప్రోచ్ అయితే ఫస్ట్ పేపర్లో వార్త రాసినాం, సీఎం నియోజకవర్గంలో గిట్లా అవుతుంది, పేదల భూముల మీద వీళ్ళబడ్డది, పక్కనే చాలా భూములు ఉన్నాయి కానీ ఇలాగే తీసుకుంటున్నాను అంటే మనం వార్త రాసినాం. తర్వాత వాళ్ళు ఫోన్ తీసుకున్నాం మార్నింగ్ లైవ్లో. తీసుకున్నాక వాళ్ళ విజ్ఞప్తి మేరకు ఒకసారి రండన్నా మీరు కూడా, మీకు తెలుస్తుంది, ఇక్కడికి వస్తే మా భూములు ఎట్లా ఉన్నాయి, మా బతుకులు ఏం తెలుస్తుంది అంటే తప్పకుండా వస్తా అని చెప్పిన 20 తారీఖు నాడు నాకు వీలు కుదిరింది ఆ రోజు. అప్పుడు పోయి నేను పోయేసరికి సాయంత్రం అయింది. 5:30, 4 నుంచి 5 మధ్యలో ఆ టైంలో వెళ్ళినాం. మేము వెళ్ళి చూసినాము. ఆడ చూస్తే మొత్తం ఎంత అంటే వాళ్ళు ఎవరంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బుడగ జంగాల వాళ్ళు, వాళ్ళకి ఏం లేవు. ఓన్లీ వాళ్ళు ఇచ్చిన 2 ఎకరాల భూములు మాత్రమే ఉన్నాయి. ఆ భూములలోనే గుడిసెలు వేసుకొని, దొడ్లు పెట్టుకొని, పశువులది దొడ్లు పెట్టుకొని, గొర్రెలది కొట్టాలు వేసుకొని ఉంటారు అనమాట అందులో. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 1970 ప్రాంతంలో ఇదే ఇందిరమ్మ రాజ్యము, అప్పుడున్నటువంటి ఇందిరమ్మ రాజ్యము గరీబీ హఠావో కింద ఆ భూములను ఇచ్చింది వాళ్ళకి.
అంటే అప్పుడున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ఇస్తే ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం గుంజుకుంటుందా అనేటువంటి యాంగిల్లో మనం దాన్ని స్టోరీని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది ఇంకా వాళ్ళకు పుండు మీద కారం పోసినట్టు అయింది. అంటే ఈడ సీతక్కను వదిలిపెట్టలే, రేవంత్ రెడ్డి సొంత కాన్స్టెన్సీకి పోయి ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పేసి కొంత బాగా వాళ్ళకు అదైంది. అయితే చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి ఉండొచ్చు, ఇంకా ఇది చాలా ఎక్కువ అయిపోయింది అని అనుకున్నారా మరి ఏమనుకున్నా తెలియదు. తెల్లారి రోజు నుంచే ఇక మన మీద తెక్కి పెట్టారు. నెక్స్ట్ గురువారం రోజు మన మీద అటాక్ చేయడం జరిగింది. రైట్, అవసరమా మరి శంకర్ గారు మీకు ఇటువంటి ఇబ్బందులు అవుతున్నప్పుడు ఫ్యామిలీని కాదని చెప్పేసి అవన్నీ ఫోకస్ చేయడం? క్రాంతి, ఇప్పుడు ఒక మాట, నేను అదే కొడంగల్ పోయినప్పుడు ఒక 60 నుంచి 70 ఏళ్ళు ఉంటుంది ఆవిడ వచ్చి మన కాళ్ళ మీద పడ్డది ఆట, నా కాళ్ళ మీద. అంటే వాళ్ళ బాధ ఏంది అంటే, ఈ భూమి కోసం మేము ఇల్లు 4 బోర్లు వేసిరట్ట వాళ్ళ భూమిలో. 4 బోర్లు వేస్తే 4 బోర్ల కప్పు అయింది. ఊర్లో వాళ్ళ అత్తమ్మ సంపాదించిన ఇల్లు ఉంటే ఆ ఇల్లు అమ్ముకున్నారు, అప్పు అయిందని. ఎందుకంటే ఇవి అసైన్ ల్యాండ్లు, అమ్ముడు ఇవి, ఎవరు కొనరు ఇవి. సో కాబట్టి ఆ ఇల్లు అమ్మేసుకొని ఆపు కట్టుకున్నారు. ఆ ఇల్లు లేదు కదా, ఇప్పుడు ఆ ఇల్లు కూడా గుడిసె కూడా ఇదే భూమిలో వచ్చి వేసుకున్నారు. పోనీ గవర్నమెంట్ డెవలప్ చేయాల్సిందే, డెవలప్మెంట్కి ఎవరం అడ్డంకి కాదు, నువ్వు కాదు నేను కాదు. కానీ ఆ భూములను ఆనుకొని సీల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. సీల్డ్ ల్యాండ్స్ అంటే నీకు ఒక 50 ఎకరాలు ఉండాల్సిందంటే 100 ఎకరాలు నీకుంటే మిగతా 50 ఎకరాలు సీల్ చేసి పెడుతుంది గవర్నమెంట్. సో అట్లా సీల్డ్ చేసినటువంటి ల్యాండ్లు ఉన్నాయి ఆడ. దొరలకు సంబంధించినటువంటి 100 ఎకరాల భూములు ఆడ ఉన్నాయి. వాళ్ళ భూములు అన్నీ వదిలేసి ఈ పేదల భూములు ఎందుకు తీసుకుంటున్నారు అనేది మన వర్షన్. ఒకవేళ తీసుకోవాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఒకవేళ వాళ్ళు తీసుకుంటే మా దాంట్లోకి వెళ్ళి తవ్వియమంటే తల ఆయన తీసుకొని ఇస్తాం నాయన, మా భూములు తీసేసి మా పొట్ట కొడితే ఆయన ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇస్తాడు. పైసలు ఆగుతాయి క్రాంతి, ఇంట్లో పోతాయి, నా పిల్లలు మా బతుకులు ఏమవుతాయి అన్నట్టుగా వాళ్ళ వర్షన్ చూపించినాం. ఇది తప్ప మనం చేయకూడదా? ఒక జర్నలిస్ట్గా ఉండి నువ్వు ఇది చేయకూడదా? ఇది చేసినందుకు దాడులు చేస్తారా? ఇది మనం చేసిన తప్పు. ఇంతకు మించి ఇంకొకటి ఏముంది క్రాంతి? ఓకే, అంటే ఇప్పుడు ఈ దాడి జరిగిన తర్వాత జర్నలిస్ట్ శంకర్లో మార్పులు వస్తాయా? అంటే మార్పులు అంటే తగ్గే మార్పులు అంటున్నావా? తగ్గే మార్పులే 100% రాదు క్రాంతి, 100% రాదు. ఎందుకు వస్తుంది? దాడి చేసిర్రు, మహా అయితే ఏమైనా చంపేస్తారు, అంతకు మించి ఏమైనా చేస్తారా? ఇంకా దాడికి మించి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? అంతే కదా. ఈ దాడే ఈ ప్రభుత్వానికి సంపనికే వచ్చిరు అని అన్నారు మీరు. మరి ఇంకా అదే కదా. ఇప్పుడు నేను ఆడ తప్పించుకోకుండా పారిపోయకుండా ఉండుంటే, ఆడ రాళ్ళు ఉన్నాయి, వాళ్ళ చేతిలో కూడా ఒక రాయి తీసుకొని మన కారు వెనకంగా కూడా వేసారు. అదే రాయి తీసుకొని మన తలకాయ మీనో ఎన్నో ఒక దగ్గర వేసి ఉంటే తాకరాని చోట తాకి చచ్చిపోయి ఏముంది? ఇప్పుడు శివ ఉన్నాడు, వీడియో తీస్తాను, తనుడు అంతే పోయి ఆడ కారు పోతుంటే కారుకు లాస్ట్ ఎడ్జ్కి ఆగిండు, కానీ అదే కారు కింద పడి ఉంటే మీద కారు పోతే బతుకునా? అంటే ఇంత కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఇప్పటికే ఈ దాడి విషయంలో రేవంత్ రెడ్డి కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ వీళ్ళే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే మొన్నటి దాకా నువ్వు గిదే కదా ప్రశ్న చేసి వచ్చినావు, గిదే ప్రశ్నించే కదా నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినావు. అంటే ఇలా అదే ప్రశ్న నీకు నచ్చడం లేదా? కానీ జర్నలిస్ట్ శంకర్ బీఆర్ఎస్ పాట వాడతాడు, బీఆర్ఎస్ సంబంధించిన వార్తలు ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు అని అన్నది ఒకటి ఉన్నది మార్కెట్లో. దీన్ని ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు క్రాంతి, నేను చాలా మందికి చెప్పిన, మన మిత్రులు నీకంటే ముందు 2-3 ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు, తెలంగాణ బీఆర్ఎస్ 2 ఒకటి కాదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ని క్వశ్చన్ చేయలేఅనేది తప్పు. 2018-19 ప్రాంతంలో నేను చాలా వీడియోలు చేసిన, అర్థమైందా? కాళేశ్వరం మీద నాకు బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి కోపము, బీఆర్ఎస్ 80,000 కోట్లు గాలి ఖర్చు పెడుతుందా అని చెప్పేసి తెలుసుకోవడం కోసమే నా సొంతంగా ఒక 30,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని యాత్ర అంతా తిరిగి వచ్చినాం మేము. బీఆర్ఎస్ని ప్రశ్నించడం అని తప్పు. నా నల్గొండ బిడ్డలు అందరికీ తెలుసు, చాలామంది నీకు కూడా తెలిసే ఉంటుంది. నల్గొండ ఎందుకు డెవలప్ అవుతలేదు, మొత్తం అన్ని సిరిసిల్లకు, సిద్దిపేటకు, గజ్వేల్కి ఎందుకు పోతున్నాయి అని చెప్పేసి 2019 ప్రాంతంలో నేను చేసిన ఫస్ట్ వీడియో. ఇవన్నీ ప్రశ్నించినట్టు కనపడతలేదా క్రాంతి? సెకండ్ గవర్నమెంట్ వచ్చినాక అది చేసింది, ఫస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాదు. సెకండ్ గవర్నమెంట్ వచ్చినాకనే చేసిన. అంటే బీఆర్ఎస్ గురుకులాల విషయంలో కూడా ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ఫోన్లో తీసుకొని ఎన్నోసార్లు చాలా వీడియోలు నేను చేసిన. ఇవన్నీ కనపడతలేదా? అంటే నేను ఒక కాళేశ్వరానికి సపోర్ట్ చేస్తేనో, లేకపోతే ఏదైనా ఒక ఫార్మర్ విషయంలో, అంటే రైతుల విధానం విషయంలో, రైతు బంధుకు కానీ కరెంటుకు కానీ ఇట్లాంటి విషయంలో మనం కొంత పాజిటివ్గా ఉంటేనో గవర్నమెంట్కి సపోర్ట్ చేసినట్ట, ఆ పార్టీకి సపోర్ట్ చేసినట్ట. తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం విషయంలో మనం క్వశ్చన్ చేస్తే దాన్ని మనం గవర్నమెంట్కి, అప్పుడున్నటువంటి గవర్నమెంట్కి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినట్ట. ఇట్లా అనుకుంటే ప్రతి తెలంగాణ బిడ్డ మరి బీఆర్ఎస్ పార్టీడే కావాలి, ప్రతి తెలంగాణ ప్రేమికుడు బీఆర్ఎస్ పార్టీడే కావాలి. అట్లా ఉన్నారా? ఇవాళ తెలంగాణను ప్రేమించేటోళ్ళు వేరే పార్టీలలో లేరా? నీకు తెలంగాణ అంటే ఇష్టం లేదా? ఇష్టం ఉంటుంది. మరి నువ్వు ఇష్టం ఉన్నంత మాత్రం నువ్వు బీఆర్ఎస్ పార్టీ అయిపోతావా? కాదు కదా. ఇప్పుడు నాకు నీళ్ళు అనేది స్పెషల్ ఇంట్రెస్ట్. ఆ నీళ్ళ విషయంలో అందరూ బేరీజ్ వేసుకొని చూసి ఏది వాస్తవం ఏది అవాస్తవం తీసి బయట పెడతా. నీకు ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్నటి రోజునే ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త వచ్చింది. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ప్రాపర్గా చెప్పాల్సి వస్తుంది.
అంటే అది నీ కండ్ల ముంగలో ఇది అబద్ధము అని తేలిన తర్వాత నువ్వు దాన్ని నిజమని చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. నిన్నటి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నిన్నటి ఆంధ్రజ్యోతి పత్రికలో ఇక చూడు, ఇక్కడ ఏమని వచ్చింది క్రాంతి, కాళేశ్వరం డిజైన్కు కేంద్రం అనుమతి లేదు, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా సిడబ్ల్యూసి ఇవ్వలేదు, తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతమైన తప్పుడు ప్రచారం చేశారు, 40,000 కోట్లతో ప్రాణహిత చేవల్ల పూర్తయ్యేది, 1,27,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కట్టారు, జియోలజికల్ సర్వే చేయకపోవడం అతిపెద్ద తప్పు, ఆ తప్పునకు జైలుకి వెళ్ళేది ఎవరో కాలమే చెబుతుంది, వచ్చే వారం మేడిగడ్డ అన్నారు సుందిళ్లకు ఎన్డీఎస్సీ వెళ్తుంది, కాళేశ్వరం పైన 20 రకాల సమాచారం ఇవ్వాలని కోరితే గత ప్రభుత్వమే కాదు ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. నదుల అనుసంధాన ట్రాన్స్పోర్ట్ చైర్మన్ వెదిరే శ్రీరామ్ నిన్న మొన్నటి రోజున ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినటువంటి వార్త ఇది. ఓకే, ఈయన ఏమంటున్నాడంటే కాళేశ్వరం డిజైన్కు కేంద్రం అనుమతి లేదు, ఇదంతా ఒక పెద్ద అక్రమ ప్రాజెక్టు అని చెప్పేసి ఈయన అంటున్నాడు. అయితే ఇదే వెదిరే శ్రీరామ్ అంట ఆయన, నా జర్నలిజం ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇట్లా ఉంటుంది క్రాంతి, ఇదే వెదిరే శ్రీరామ్ అంట ఆయన గతంలో ఇదే కాళేశ్వరం మీద ఏం ఆర్టికల్స్ రాసిండో మీరు చూడండి ఒకసారి. ఇగో ఇదేమో గతంలో సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి లేఖ ఇది. ఓకే, ఇది ఎంత ఆడ నీళ్ళ లభ్యత ఎంత ఉంది ఏంది అనేది, సరే ఇది పక్కన పెడదాం. ఇది ఎవరు, అదే వెదిరే శ్రీరామ్ ఏమని రాసిండు, డిజైన్ మారిన జాతీయ హోదా వస్తుంది, ప్రాణహిత కొత్త డిపిఆర్ అందాక నిర్ణయం తీసుకున్నారు, ఇది ఒక వార్త రాసిండు. దాని తర్వాత కాళేశ్వరం దగ్గర భారీ రిజర్వాయర్ అత్యుత్తమం అని చెప్పేసి ఈయననే చెప్పిండు. కాళేశ్వరం అంటే ఇప్పుడు కట్టినటువంటి మేడిగడ్డ కింద పైభాగం, సో అక్కడ భారీ రిజర్వాయర్ అత్యుత్తమం అని చెప్పేసి ఇదే వెదిరే శ్రీరామ్ అంట అని చెప్పిండు. ఇంకా చాలా ఉన్నాయి. కాళేశ్వరం డ్యామ్ అవసరం అని చెప్పేసి కూడా, డ్యామ్ కూడా కావాలి, రిజర్వాయర్ బరాజే కాదు డ్యామ్ కూడా కావాలని చెప్పేసి ఇదే వెదిరే శ్రీరామ్ అంటే ఆయన గతంలో చెప్పింది. ఇవన్నీ పేపర్ క్లిప్స్ పాతాయి. ఇంకా చూడు, కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించండి, ఈయన ఎవరు అప్పుడు దీనికే ఉత్తమ ఉమాభారతికి దత్తాత్రేయ విజ్ఞప్తి, దీంట్లో ఇదే వెదిరే శ్రీరామ్ కూడా ఉన్నాడు. ఓకే, సో ఇట్లా మనము ఇవన్నీ పాతాయి. కాళేశ్వరమే బెస్ట్, అదే వెదిరే శ్రీరామ్ చెప్పిన ఇదే వెదిరే శ్రీరామ్ ఆర్టికల్ రాసిండు. ఓకే, ఇదే వెదిరే శ్రీరామ్ అంటే ఆయన ఇక చూడండి, అక్కడే బ్యారేజీని నిర్మించాలి, ఎత్తు 115 మీటర్ల కంటే తక్కువ అయితే వృధా, ఇదే చెప్పినటువంటి వెదిరే శ్రీరామ్ గతంలో ఆంధ్రజ్యోతికి రాసినటువంటి ఆర్టికల్స్. గివే నేను చేస్తా క్రాంతి. ఇప్పుడు వీళ్ళు మొత్తం ఏం చేస్తారంటే, నిన్నటిది ఇవాళ వణుకు గుర్తుకుంటుందిలే, మొన్నటిది ఇవాళ వణుకు గుర్తుకుంటుందిలే అని చెప్పేసి ఒక సంవత్సరం క్రితం మాట్లాడకి ఇప్పటికీ టాలీ చేసుకోరు. ఇదే వెదిరే శ్రీరామ్ అంటే ఆయన ఓ 2-3 సంవత్సరాల క్రితం పోతే కాళేశ్వరం మంచిది, అద్భుతము, ఆహా ఓహో అని చెప్పేసి వార్తలు కథనాలు రాసిండు. మేబీ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కావచ్చు, ఇంటర్నల్గానో ఎక్స్టర్నల్గా సపోర్ట్ ఉండవచ్చు. అప్పుడు అంతా మంచిగా అయినప్పుడు ఇప్పుడు ఎందుకు అది చెడ్డదవుతుంది అంటే, వీళ్ళ స్టాండ్ మారిందా కాళేశ్వరం స్టాండ్ మారిందా? వీళ్ళ స్టాండ్ కదా మారింది. అంతే. సో గిదే విషయాన్ని మనం ఎక్స్పోజ్ చేస్తాం. దీంట్లో నీకు ఏమైనా తప్పు అనిపించిందా చెప్పు. ఇప్పుడు నేను బీఆర్ఎస్ ఉన్నా లేకపోతే తెలంగాణ ఉన్నా చెప్పు. మాటికి తెలంగాణ వాళ్ళే, కానీ కాకపోతే బయట వినిపిస్తున్నటువంటి అంశము కొంతమంది జర్నలిస్టులు అన్న అంశం కావచ్చు, పబ్లిక్ అంటున్న అంశం కావచ్చు, పార్టీ నాయకులు అంటున్న అంశం అయితే మరి అది అందుకోసమే అది మీ దృష్టికి తీసుకొచ్చిన, అందుకోసం ఆ ప్రశ్న కూడా అడిగిన. ఇప్పుడు దాడి జరిగింది, మళ్ళా దాడులు జరుగుతాయనే అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు బయటికి పోయి కారులో పోతున్నా కూడా ఏం జరుగుతుందో తెలియదు. ఎట్లా సెక్యూరిటీ జర్నలిస్ట్ శంకర్కి? సెక్యూరిటీ అనేది అంటే మళ్ళీ ఇలాంటి దాడులకే ఇంకా కూడా పురుగొలిపితే ఒకవేళ వాళ్ళు చేస్తే అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనట్టు, ఈ రాష్ట్రంలో డీజీపీ ఉన్నా లేని జామన్నట్టే. ఇప్పటికే మనకు హోంశాఖ మంత్రి ఎవరు లేరు. అవును, ఎందుకంటే హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకున్నాడు. మరి ఎవరి మీద నమ్మకం లేదా, లేకపోతే ఎవరైనా ఇస్తే ఆయనకి ఏమైనా ఎసరిస్తారని బాధపడుతున్నాడా భయపడుతున్నాడా తెలియదు. కానీ ఇప్పటిదాకా మనకు 3 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, హోంశాఖ మంత్రి లేడు. మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఇష్టం వచ్చినట్టు ఎవరైనా కొట్టుకోవచ్చు, ఎవరైనా చంపుకోవచ్చు అనుకుంటే అట్లాంటి దాడులు మళ్ళీ కూడా చేస్తారు. లేదు, ఒకసారి చేసిన తప్పును సరి చేసుకొని చేసినటువంటి దుర్మార్గులు ఎవరు ఏంది కథ తీసి చట్టం ముందు పెట్టి, ఒకవేళ నేను కనుక తప్పు చేసి ఉంటే, నేనే కనుక ఏమన్నా నా నుంచి ఏమైనా తప్పు ఉంటే 200% నేను స్వాగతిస్తా. నా మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి, నన్ను చట్టం ముందు పెట్టండి, నేను తప్పు చేసి ఉంటే తప్పకుండా శిక్ష అనుభవిస్తాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇలా అనవసరంగా క్యారెక్టర్ బ్యాడ్ చేసి, నువ్వు ఏదైనా విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నావు అని చెప్పేసి నీ క్యారెక్టర్నే బ్యాడ్ చేస్తే ఎట్లా ఉంటుంది? నా క్యారెక్టర్ గురించి వీళ్ళు ఇప్పుడు సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాలో పెట్టి, అట్లంట ఇట్లంట అని. నువ్వు అన్నీ మొత్తం చరిత్ర అంతా తీసుకుంటూ రాను పోయి, నేను ఏ సంస్థలో పనిచేసినా, ఎవరెవరి దగ్గర పనిచేసినా, ఎట్లా ఉంటుండే ఈయన పరిస్థితి, ఎవరితో ఎట్లా ఉండేవాడు అన్నీ తీసుకొని వచ్చి అప్పుడు పెడితే మంచిగా ఉంటుంది. ఓకే, సో అనవసరంగా ఇట్లా బట్టగాల్చి మీదేసి నీకు ఇప్పుడు ప్రస్తుతానికి మీ రాజకీయ అవసరాల కోసం ఏదో ఒక రకమైనటువంటి ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తే దానికి అంతకు మించినటువంటి దుర్మార్గం ఇంకొకటి ఉండదు క్రాంతి. రైట్. అండ్ ఇంకొక అంశం ఏంటి అని అంటే,
రామారావు గారు వచ్చారు, మిమ్మల్ని సంప్రదించారు కదా, అవును. మీ వెనుక రామారావు గారు ఉన్నారు అని అన్న అంశం, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది అన్న అంశం కూడా తెరపైకి వచ్చింది. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? క్రాంతి, ఇప్పుడు నువ్వు వచ్చినావు నా దగ్గరకు వచ్చినావు, తోటి మిత్రుడు కాబట్టి, తోటి జర్నలిస్టు కాబట్టి, అన్న ఎలా ఉందో చూసిపోదామని వచ్చినావు. వచ్చిన క్రమంలో నీకు నీ వృత్తి కాబట్టి ఒక ఇంటర్వ్యూ అన్న, నీ వాయిస్ చెప్పు అని చెప్పినావు, అడిగినావు, నేను చెప్తా ఉన్నా. ఆయన ఒక పొలిటీషియను, ఆయనే కాదు మీకు కనపడింది ఒక కేటీఆర్ వచ్చిపోయింది ఒకటే కనపడుతుంది. చాలామంది బీజేపీ మిత్రులు వచ్చారు, చాలామంది నాకు దగ్గర ఉన్నటువంటి కొంతమంది మొన్నటి దాకా రాలేగా, నిన్న మొన్న కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చిపోయారు. అంటే ఇంకా ఓవర్ రాకూడదా మన దగ్గర ఇట్లయితే? మరి ఇదే విషయం మాట్లాడాల్సుకుంటే గతంలో తీన్మార్ మల్లన్న మీద అక్కడిక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగినాయి, ప్లస్ ఆయన మీద కేసులు అయితే జైలుకు పోవడం జరిగింది. పోయినప్పుడు ఇదే సీతక్క గారు, ఇదే కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళందరినీ ఓదార్చడం జరిగింది. మరి వాళ్ళు ఉండే నడిపించారా ఆయన మొత్తం? ఇదే రఘుమీయ ఏం చీమ చుట్టుకున్నా కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు పోయారు, ఇదే బీజేపీ వాళ్ళు పోయారు. అంటే ఆయన మొత్తం నడిపించింది వాళ్ళేనా? ఇది మంచి పద్ధతి కాదు కదా. మనకి ఎవరైనా సంఘీభావం తెలిపితే వాళ్ళే మన వెనకాల ఉన్నారని, మనకి ఎవరన్నా మద్దతు ప్రకటిస్తే వాళ్ళే మనకు డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్నారని, ఇట్లా మాట్లాడమని చెప్తున్నారు అనేది ఇది ఎంతవరకు కరెక్ట్? ఇట్లా చెప్పుకుంటూ పోవాలనుకుంటే ప్రతి ఛానల్కి ప్రతి దానికి సంబంధాలు ఉంటాయి, కానీ ఎవరు వర్షన్ ఆడది ఎవరు లైన్ ఆడది. ఇది ఎంతవరకు ఇది ఆయన వచ్చింది కాబట్టి నా వెనకంగా వాళ్ళే ఉన్నారు అనేది తప్పు. నేనే కదా ఇప్పుడు ఇదే కేటీఆర్ నియోజకవర్గాలకి, సిద్దిపేట నియోజకవర్గానికి పోతున్నాయి డబ్బులు, మాకు కూడా రావాలని నేను మాట్లాడినా కదా. మరి అది తప్ప? మరి ఆ లెక్క ప్రకారం వాళ్ళు రాకూడదు నా దగ్గరికి. సాటి మనుషుల లెక్క ఆయనకి ఎందుకో బాధ అనిపించింది. ఒక ఆయన పొలిటీషియను, స్టేట్కి లీడర్ కాబట్టి వచ్చిండు, పరామర్శించిపోయిండు. చాలా మంది మిత్రులు వచ్చారు, పరామర్శించిపోయారు. రైట్. మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇక మీదట జర్నలిస్ట్ శంకర్కి ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి పైనే ఉంటుంది, చీమ గరిచినా కూడా రేవంత్ రెడ్డి బాధ్యత ఉంటుంది అని చెప్పేసి రామారావు గారు మాట్లాడారు కదా. అటువంటి సమయంలో మీకేమన్నా అంటే భద్రత కల్పించేటటువంటి అవసరం అయితే చూపించిరా? అంటే వాళ్ళైతే అన్నారు, గవర్నమెంట్ డిమాండ్ చేశారు, శంకర్ మీద ఏ దాడి జరిగినా గవర్నమెంట్దే బాధ్యత అవుతుంది, సో ఆయనకు సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి. అంటే నేనేమనుకుంటున్నా అంటే నాకేం పెద్ద సెక్యూరిటీలు, నాకేమో గన్మెన్లు పెట్టే, నాకేదో ప్రైవేట్ సైన్యం పెట్టుకోవాల్సినటువంటి ఆర్భాటము నాకు లేదు. నన్నుగా ఉండనియండి. ఇన్ని రోజులు జర్నలిస్ట్ శంకర్ అంటోడు ఏం పని చేసుకుంటో ఎట్లా ఉన్నాడో గట్లనే చేసుకుంటాడు ఇప్పుడు కూడా. ఇంకా కొంత 10 మందికి ఎక్కువ తెలిసిన వాటికి ఇంకా కొంత విషయం అని చెప్పేది ఇంకా 10 మంది ఎక్కువ ఇంటర్ కావచ్చు, కానీ నాకేదో నన్ను పెద్దవాడిని చేయాల్సినటువంటి అవసరం లేదు, నా పని నేను చేసుకుంటే. ప్రైవేట్ సెక్యూరిటీ కూడా మీకు ఇస్తాము అని చెప్పేసి అన్నారు కదా కేటీఆర్ గారు. అంటే ఇప్పుడు మనిషి ఒక మనిషి మీద అటాక్ జరుగుతుంది, చూసతో చంపేస్తారు అన్నప్పుడు మన బాధ్యతలు మనం తీసుకోవాలి కదా. వాళ్ళకి ఏదో అనిపించింది పాపం, ఇలాంటి గొంతుకపోతే ఇబ్బంది అవుతుంది అనిపించింది, మా వంతుగా మేము ఏమైనా ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పి ఉండవచ్చు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీరు ఆ పొద్దు నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు, ఎప్పుడూ రాలే, ఎప్పుడు మీకు పెద్ద టచ్లో ఉన్న అంశాలు అయితే నాకు పర్సనల్గా తెలిసి అయితే లేదు. ఈ దాడి రాగానే మీ దగ్గర రావడం సింపతి కోసం అనుకోవచ్చా? అంటే అట్లని ఎందుకు అనుకోవాలి? అంటే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అని చెప్పేసి మనం అనడం సభ్యత కాదు అసలు. నా మీద జరిగినటువంటి దాడుల విషయంలో ఇక్కడికి రాలేని వాళ్ళు ఎంతో మంది, యుఎస్ నుంచి ఎంతో మంది ఫోన్లు చేశారు, అరబ్ నుంచి ఎంతో మంది ఫోన్ చేశారు, సౌదీలో ఉండేటువంటి వాళ్ళ మిత్రులు ఎంతో మంది ఫోన్ చేశారు. సో కాకపోతే ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి, సో నేను ఒక తెలంగాణ కోసం కొట్లాడే పిల్లగాడు, కొంచెం వాయిస్ బాగా రేజ్ చేసే పిల్లగాడు అని చెప్పేసి వారు వచ్చి పరామర్శించిపోయారు. కానీ చాలా మంది వచ్చారు, నిన్న కొంతమంది బీజేపీ మిత్రులు కూడా నా దగ్గరకు వచ్చిపోయారు, కొంతమంది విశారదన్ మహారాజ్ గారు కూడా నా దగ్గరకు వచ్చిపోయారు. మరి ఇప్పుడు వాళ్ళదైతే పొలిటికల్ వీళ్ళ వెనకాల ఉన్నట్టేనా? ఎంతో మంది బీఎస్పీ మిత్రులు కూడా, అంటే నాకు కొంత వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది బీఎస్పీ మిత్రులు ఫోన్లు చేశారు. ఇప్పుడు కావాలని ప్రశ్నలను అడిగిన నేను, అంటే ఇంతమంది వచ్చిపోయారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, మా లాంటి పరిచయం ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు వచ్చారు కదా. గత ప్రభుత్వం మీద అంటే నిప్పులు రువ్వేటటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న ఒక తోటి జర్నలిస్ట్గా మీకు ఫోన్ చేసిండ? అంటే నేను ఫోన్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు, మేబీ సైలెంట్గా ఉంటాడు కావచ్చులే, మన గురించి ఏం మాట్లాడకుండా. నన్ను పెద్దోని చేయడం ఆయనకి ఇష్టం లేదు బేసికలీ, అందుకే లైట్ తీసుకున్నాడు కావచ్చు అనుకున్నాం. కానీ ఆయన కూడా వెకిలి చేష్టలు చేస్తా ఉన్నాడు, గెలికిండంట అని చెప్పేసి. తెలియని తనంతో ఎప్పుడు మాట్లాడకూడదు క్రాంతి. నీకు తెలిస్తే మాట్లాడు. నా మీద నువ్వు ఒక చిన్న రాంగ్ వార్త రాసినప్పుడు నేను ఈ ఆఫీస్ దాకా వచ్చిన కెమెరా వేసుకోను. అవును, నా దగ్గర గట్స్ ఉన్నాయి, నా దగ్గర దమ్ ఉంది కాబట్టి, నేను తప్పు చేయలేదు కాబట్టి అందంగా రాగలిగిన. అమ్మాయిలు నువ్వు గెలికిండంట అన్నటువంటి ఎగతాళిగా తీసి పడేసినావు కదా, నువ్వు దాన్ని ఆఫీస్ దగ్గరికి రా, నువ్వు వెళ్ళు, ఆల్వేస్ వెల్కమ్. అన్ని కెమెరాలు తీసుకొచ్చి నేను ముంగల పెడతా, అందరిని ఆడ ఎంక్వైరీ చేద్దాం, ఏమైనా ఇబ్బంది పెట్టిండా, ఎవరినైనా ఏమైనా చేసిండా అని. ఎందుకు ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేసి ఇప్పుడు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన ఏ పార్టీలో ఉండని ఎక్కడ ఉండని ఏదైనా పోని, కానీ ఒక స్థాయి అయితే వచ్చింది కదా ప్రస్తుతానికి.
జర్నలి 10 మంది చెప్తున్నాడు కదా, అబద్ధమో తప్పో ఒప్పో ఏదో ఒకటి అయితే మ్యానిపులేట్ చేస్తూ ఉన్నాడు కదా. ఇప్పటికైనా సంస్కారం అనేది నేర్చుకోవాలి. సంస్కారం నేర్చుకొని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇప్పటికే చాలా విషయాల్లో బ్లేమ్ అవుతున్నాడు. సమాజం కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. మనం కూడా మనం 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 ఎంతవరకు ప్రశ్నించాలో అంతవరకే ప్రశ్నించాలి. అతిగా పోయినప్పుడు అది 100% ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మల్లన్న విషయంలో కూడా అదే అయింది. అయిపోయింది, ఇంకా అది స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేసినా వెకిలి అతి అనిపిస్తుంది. సో అదే చేస్తూ ఉన్నాడు. ఇది కొంత చూస్తున్న వాళ్ళు జనాలు మెల్లమెల్లగా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఒకప్పుడు జై మల్లన్న అనేటోళ్ళు ఇప్పుడు తిడతా ఉన్నారు. ఒకప్పుడు శంకర్ అంటోళ్ళు నువ్వు బానిస శంకర్ అని తిట్టేటోళ్ళు ఇప్పుడు శంకర్ అన్న నువ్వు తొందరగా కోలుకోవాలని అంటున్నారు. అంటే బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే క్రాంతి. ఎప్పుడు మన కాలమే నడవదు, ఎప్పుడు చీకటే ఉండదు, ఎప్పుడు వెలిగే ఉండదు. అటు అవుతుంది ఇటు అవుతుంది. రైట్, ఓకే. ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ వేదిక ముఖంగా ఒకటి చెప్పదలుచుకున్నా. తీన్మార్ మల్లన్నకు ఇబ్బంది అయినప్పుడు, తీన్మార్ మల్లన్న జైలుకు పోయినప్పుడు వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటర్వ్యూలు తీసుకోవడమో, లేకపోతే వాళ్ళ దగ్గర పోయి ఏంది పరిస్థితి అని తెలుసుకోవడం తోటి జర్నలిస్టులు చాలా మంది చేశారు. నేను కూడా చేసిన, మీరు కూడా ఒక్కొక్క సందర్భంలో మాట్లాడారు. కానీ మీకు ఇట్లా అయినప్పుడు ఒక తోటి జర్నలిస్టుగా కనీసమైన బాధ్యత మాట్లాడాలి. సరే, తప్పు ఏం జరిగింది, అసలు తప్పు జరిగిందా జరగలేదా పక్కనే పెడితే, ఒక తోటి జర్నలిస్టు ఇబ్బంది పడ్డాడు, రక్తం వెళ్ళేటట్టు ఒక వ్యక్తి కొట్టిండు అని అన్నప్పుడు పరామర్శించాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉన్నది. ఆయన ఆ కనీస బాధ్యత మర్చిపోయి వెకిలి మాటలు మాట్లాడడం చాలా బాధ అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది. అసలు అట్లా మాట్లాడతాడు, అసలు మనిషా లేకపోతే ఇంకేమన్నా అని అనిపించింది. ఇప్పుడు నాకు తెలిసి ఇవన్నీ చూస్తూ ఉంటే నీ విషయం ఒకటి నాకు గుర్తుకొస్తా ఉంది. నువ్వు సిగ్నేచర్లో నువ్వు చేసిన తప్పేం లేదు. బేసికలీ నువ్వు ఒక 4-5 ఇంటర్వ్యూలు చేసినావు. ఇంటర్వ్యూలు చేస్తే నువ్వేదో మర్డర్ అని పేపర్ క్లిప్లని తీసిపెట్టి ఎట్లా చేసిరు? అంటే అతను జర్నలిస్ట్గా ఎప్పుడు బిహేవ్ చేయలే, ఒక కక్షపూరితమైనటువంటి వ్యక్తిగానే చేసిండు. అంటే నువ్వు చేసింది ఏంది? ఇప్పుడు నువ్వు నా నెట్ ఇంటర్వ్యూ చేసినావో ఆయన చేతిలో ఎవరైనా కొంతమంది ఇబ్బంది పడ్డోలే వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలు చేసిన ఇస్తా నా వాయిస్ ఇస్తా అంటే నువ్వు ఇంటర్వ్యూ చేసినావు. అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకి ఏం చేసిండు? నువ్వేదో హంతకుడు లెక్క చిత్రీకరించే ప్రయత్నం చేసిండు. చేసినా చేయలేదా? చేసిండు. ఆ తర్వాత మనం ఏమైనా మళ్ళీ నువ్వు సర్ది చెప్పుకోవాల్సి వచ్చింది, నాలాంటి వాడు సపోర్టో లేకపోతే ఇంకేదో చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఎవడైనా ఎదుగుతూ ఉంటేనో, ఎవడైనా వాయిస్ గట్టిగా వినిపిస్తూ ఉంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా వీళ్ళే చెలామణి కావాలి, వీళ్ళే ప్రజలకు మంచి చెప్పినా చెడు చెప్పినా వీళ్ళ మాటనే పోవాలి. మళ్ళీ ఇప్పుడు ఆయన అబద్ధాలు చెప్తుంటే దానికి అవుట్రేట్గా మనలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఇది అబద్ధం ఇది నిజం అని చెప్తా ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర తీసి పెడతా ఉన్నారు. అది ఆ సెకండ్ ఆప్షన్ అనేది ఉండకూడదు వాళ్ళకి. నువ్వు ఆయన సాటి జర్నలిస్ట్ మనకేమో పరామర్శించాల్సిన అవసరం లేదు, మన పేరు ఉచ్చరించాల్సిన అవసరం లేదు. అంత ఇప్పుడు మందలేకపోయి జర్నలిస్ట్ శంకర్ అని మందలేకపోతే గానీ ఎందుకు అట్లా విమర్శించుడు ఎందుకు అని అదే ఇప్పుడు అదే అనమాట. ఇప్పుడు పేలలు ఏరుకున్నటువంటి టైప్ ఇది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఆయన ఎక్కువ పెద్దోని చేస్తున్నాం కానీ గట్టిగా మాట్లాడుకుంటే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్న సబ్జెక్ట్ కూడా మళ్ళీ దగ్గర ఉండదు. ఓపెన్గా మాట్లాడాలంటే ఒక ఎటకారం అనేది వస్తుంది. నల్గొండ ప్రాంతంలో పుట్టిండు, కొంత చిన్నప్పటి నుంచి విధానము ఇవన్నీ మెసినటువంటి మనుషులు ఇట్లాంటితోటి ఎటకారము, సామెతలు, ముసలోళ్ళ మాటలు, ఈ ముసలి పోకడలు ఇవన్నీ వచ్చి కాబట్టి కొంత జనం అట్రాక్ట్ అవుతారు. అంటే ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇదే వేదికగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నిజంగా మల్లన్న దగ్గర ఏ వ్యక్తి అయినా సరే ఒక మంచి డిగ్రీ పట్టా ఉన్నటువంటి వ్యక్తి పోయి కూర్చొని మాట్లాడగలిగితే, తెలంగాణ పట్ల తెలంగాణ అంశాల మీద మాట్లాడాలని ప్రయత్నం చేస్తే పొట్ట ఇస్తే అక్షర ముక్క రాదంటారు కదా, మనకు అసలు సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ లేకుండా ఒక వ్యక్తిని, శంకర్ని కావచ్చు, క్రాంతిని కావచ్చు, ఎల్లయ్యని కావచ్చు, మల్లయ్యని కావచ్చు, క్రిటిసైజ్ చేసి మాట్లాడడంలో మాత్రం PhD చేసినటువంటి వ్యక్తి మల్లన్న. 200% నువ్వు చెప్పిన దాంట్లో 100% ఉంది. నువ్వు సబ్జెక్ట్ విషయంలో మాట్లాడితే నిన్న నువ్వు చెప్తున్నావు కాబట్టి చెప్తున్నా, ఎంతసేపు డిస్కషన్ కూడా వేస్ట్ ఆయన గురించి. కానీ నిన్న వీళ్ళందరూ ఏదో మేడిగడ్డ పోతున్నారు కదా, పోతుంటే ఆ మేడిగడ్డ బరాజ్ మీద ఒక చిన్న అనాలిసిస్ చేసిండు ఆయన. బోర్డు మీద ఇట్లా గీసి చేసి ఈడ 85 పిల్లర్లు ఉన్నాయి, ఉన్నది 85 కాదు 86 పిల్లర్లు. 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్ల మీద మొత్తం స్లాబ్ పోసిర్రు. ఒక పిల్లర్ గుంగిందంటే మొత్తం గుంగుతుంది కదా అని చెప్పేసి చెప్పిండు. అంటే జనాలను ఎంత ఏమంటారు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం అంటే, ఇప్పుడు మనము ఫ్లైఓవర్ మీద పోతా ఉంటే కూడా జాయింట్స్ ఉంటాయి ఒక్కొక్క పిల్లర్కి మధ్యలో. ఇన్ కేస్ ఫ్యూచర్లో అది ఎందుకు పెడతారంటే ఇంజనీరింగ్ దాంట్లలో అది ఏమన్నా ఆ పిల్లర్ క్రాక్ వచ్చినా లేకపోతే ఆ పైన ఉన్నటువంటి దానికి వచ్చినా అంత మటుకు తీసేసి మళ్ళీ కొత్తది పెట్టవచ్చు. సేమ్ బరాజ్ విషయంలో కానీ డ్యామ్ల విషయంలో కానీ అట్లనే ఉంటుంది. అది తెలియకుండా ఈ రెండు మధ్యలో కుంగినాయి కదా, ఇది కుంగిందంటే మరి అంత క్రాక్ వచ్చే ఉంటుంది కదా, అన్ని కుంగుతాయి అని చెప్పేసి జనాలను ఎంత తప్పుడు విషయాలు చెప్పడం అంటే ఇట్లాంటివి అన్నమాట. ఇది అందరికి అర్థం కాదు క్రాంతి. ఇప్పుడు ఆయన చెప్పే
ఊరు లాంగ్వేజ్లో కొంత సింప్లిఫై చేసి చెప్పడంలో జనాలకు మంచిగా అనిపిస్తుంది, వినటానికి కనిపిస్తుంది. కానీ దాంట్లో ఎంత విషయం ఉంటుంది అంటే అంత విషయం ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, ఒక 2 పిల్లర్లు మధ్యలో కుంగినాయి, ఈ మధ్యలో కుంగినాయి అంటే ఇది మొత్తం కుంగిపోతుంది, ఉండనే ఉండదు అని చెప్పిండు. చూసి తెలియని ఆ జనం ఏమనుకోవాలి చెప్పు, అరే నిజంగానే పోతుంది కావచ్చులే, మరి అనవసరంగా కేసీఆర్ గట్టికి ఇంత ఆగం చేసిండు అని చెప్పి అనుకుంటారు అనుకోరావు. కానీ జరిగే విషయం ఏంటంటే గది ఆడ ఓన్లీ ఇప్పుడు ఎంతవరకు డ్యామేజ్ అయిందో మహా అయితే ఇటు పక్కన ఒకటి అటు పక్కన ఒకటి ఎక్స్ట్రా తీసి మళ్ళీ కొత్తది పెట్టుకోవాలి. పెట్టుకునే ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడనే కాదు, ఏ ప్రపంచం మీద ఏ డ్యామ్లు అయినా ఏవైనా కానీ గారకంగానే కడతారు. ఇది ఇది తెలియజెప్పేది ఒకడు, మనం చెప్పే లోపల అది అబద్ధం కదా, అప్పటికే మూరంతా తిరిగి వస్తుంది. నువ్వు ఎంత చెప్పినా అది ఒక సర్కిల్ వరకు ఒక మూల వరకే పోతుంది, పూర్తి స్థాయిలో పోదు. సమస్య అదే అయిపోతుంది. అబద్ధాలకు అలవాటు పడ్డ జనం అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నటువంటి ఇట్లాంటి జర్నలిస్టులు అంతకాలం ఇట్లనే ఉంటుంది. నిన్న వి ప్రకాష్ గారు మాట్లాడుతూ గొప్ప విషయాలు చెప్పిండు ఆయన. తెలంగాణ ప్రజలకు తెలంగాణ సోయి వచ్చింది కానీ నీళ్ళ సోయి రాలేదు అని. తెలంగాణ సోయికి నీళ్ళ సోయికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తెలంగాణ సోయి వచ్చింది మనకు, అంటే తెలంగాణ కావాలరా, మన తెలంగాణ ఆగమవుతుందని తెలంగాణలో ఉన్నది, కానీ నీళ్ళ సోయి రాలే. ఇంకా నీటి విలువ, ఆ నీళ్ళు ఎట్లొస్తాయి మనకు, ఏ విధంగా వస్తాయి, ఈ సోయి రాలే. ఇంకా ఈ సోయి వచ్చే లోపల ఉన్న డ్యాములు వీక్తాయి, ఉన్న బరాజులు వీక్తాయి, ఆగం చేస్తారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ మనం కూర్చొని మళ్ళీ నీళ్ళ కోసం కొట్లాడాలి, మళ్ళీ ఇదే అయ్యాలి. ఎప్పుడు మళ్ళీ ఒక మహోన్నత ఉద్యమాన్ని నిర్మించడం అనేది అంత ఆషామాష వ్యవహారం కాదు. ఆ నీళ్ళ కోసం మళ్ళీ కొట్లాడాలంటే నిజంగా కూడా ఒక పెద్ద ఉద్యమం కావాలి. అది అర్థం కాదు జనాలకు, గొట్టు సబ్జెక్ట్ అది. ఈ టీఎంసీలు అంటే, క్యూసెక్కులు అంటే, బరాజులు అంటే, గేట్లు అంటే, పిల్లర్లు అంటే ఎవరికి అర్థం అంత ఈజీ కాదు. సో కాబట్టి అవి చెప్పాలి, వాళ్ళకి ఇడమర్చాలి, వాళ్ళకి తెలియజెప్పాలంటే పెద్ద టాస్క్ అది. సో అదే నిన్న పీపీటీ నేను ఇంట్లో కూర్చొని ఏం పని అదే కదా వినుకుంటా కూర్చుంటే వాళ్ళు వి ప్రకాష్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇట్లాంటివి విషయాలు ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయాలి కుదిరితే. కుదరకపోతే నాకు తెలియని సబ్జెక్ట్ కదా ఊరుకోలేదు. కానీ తెలిసినా తెలియకపోయినా మనకేం అర్థమైందో గదే చెప్తే జనాలకి తప్పుడు విషయాలే అర్థమైంది కూడా కాదు, కానీ ఇది చెప్పాలనుకున్నది ఇది సపోర్ట్ అవుతుంది అని అనుకున్నా చెప్తారు. అంటే పార్టీలైనే ఇప్పటికీ మనం ఇంకా జర్నలిస్ట్ గా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చూడాలి తీసుకోవద్దు. ఎందుకంటే ఆయన కండువా వేసుకొని ఇప్పటికి ఒక పార్టీ పదవి ఉన్నది ఆయనకి. సో ఆయన ఒక పార్టీ నాయకుడు మాత్రమే. సో ఆయన పార్టీ పొలిటికల్ లీడర్ అంతే. ఇంకా జర్నలిస్ట్ మనం కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి మన డిస్కషన్ కూడా ఇంత వేస్ట్ అయ్యింది. రైట్, ఓకే. కాంగ్రెస్ పార్టీ నిజంగా తప్పిదాలు చేస్తుందా? ఇప్పుడు 2 నెలల సమయంలో కూడా తప్పిదాలు చేస్తూ తెలంగాణను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకుంటారా మీరు? 200% అదే కనపడుతోంది క్రాంతి. ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని ఏజ్లో కూడా, కానీ నాకు తెలిసిన విషయాన్ని చెప్పకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, మేధావి మౌనమా లేకపోతే తెలిసిన విషయాలు చెప్పకపోతే చాలా దుర్మార్గం అని. మనమే మేధావులం అని చెప్పుకోవట్లేదు నేను, కానీ నాకు తెలిసినటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉంటే చాలా దుర్మార్గం. ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే కేఆర్ఎంబీ పరిధికి వీళ్ళు ప్రాజెక్టులు అప్పచెప్పారు. నిన్న 11 గంటలకు నీళ్ళు ఎత్తుకొని పోయారు ఏపీ వాళ్ళు. 3 టీఎంసీల నీళ్ళు ఎత్తుకపోయారు డ్యామ్లో, సాగర్ డ్యామ్లో 3 టీఎంసీల నీళ్ళు ఎత్తుకపోయారు. మనకేమో ఆ శ్రీశైలం నాగరసాగర్ పక్కన ఉన్నటువంటి పల్లెలకు కూడా తాగునీళ్ళు వస్తలేవు. ఇక అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు ఇక హైదరాబాద్కి వచ్చేటువంటి 2 స్టేజీలు బంద్ పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఏంది, గోదావరి నీళ్ళు మన కాళేశ్వరం నీళ్ళు తీసుకొస్తేందుకు ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మరి మనం చేస్తున్న తప్పిదాలు కదా. ఇప్పుడు ఈ ఎండలు ఇట్లనే ఉన్నాయి, ఈ కాలం ఇట్లా అంతా కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఉంది. మరి ఎందుకు అప్పుడు రానటువంటి ఎటకాలం ఇప్పుడు ఎందుకు వచ్చింది? దేనికి వచ్చింది? ఎందుకంటే మన వ్యవసాయం అనేది ఒక సైకిల్. అంటే బాయిలో నీళ్ళు అయిపోక ముందుగా మనం బంద్ చేసుకొని ఇంకా కొన్ని ఉంచుకొని ఈ ఉన్న నీళ్ళ ప్రకారం దాన్ని వాడుకొని పంట పెట్టుకొని ఇటు చేసేటువంటి వ్యవహారం ఉంటుంది. సో నీకు ఏమైంది, మొత్తం ఎండిపోయింది ఆంక ఉండి పంట తీర పొట్ట మీదకి వచ్చిన తర్వాత నీళ్ళు లేవని లబ్బదిబ్బ మొత్తుకునేటవుతుంది. నీకు ఎండాకాలం వస్తుంది అంటేనే ఫిబ్రవరి జనవరిలోనే చెరువులు కుంటలు ఏడేడు ఉన్నాయి అన్ని నింపి పెట్టుకోవాలి. వచ్చినటువంటి నీళ్ళని ఇప్పటికీ 1 టీఎంసీ నీళ్ళు వస్తాయి ప్రాణహితలో. ఆ నీళ్ళని ఎప్పటికప్పుడు ఎత్తుకొచ్చుకొని అన్నారం నింపుకోవాలి, సుందిలో నింపుకోవాలి, పైకి తీసుకొచ్చుకోవాలి, ఇక్కడ కొండపోచమ్మ దాకా తీసుకురావాలి. ఆ ఒక్క నీళ్ళతో ఆ సుక్కని తీసుకొని అన్ని పొలాలకు మనం పార్పించుకోవాలి. కానీ ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఎత్తుకోవద్దు, ఇది వస్తుంది కాబట్టి ఎత్తుకోవద్దు. ఇట్లాంటివన్నీ వీళ్ళు చేస్తున్న తప్పిదాలు 200%. ఇప్పుడు ఇంక తెలియని విషయం ఏంటంటే అన్నారంలో 8 టీఎంసీల వాటర్ ఉంటే నదులు వదిలేసారు పుణ్యానికి. నిజంగా బాధ అనిపిస్తూ ఉంది వీళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే. 8 టీఎంసీల నీళ్లు అంటే దగ్గర ఎంత లేదన్నా 1,00,000 ఎకరాలకు నీళ్ళు వారు. ఆ నీళ్లు మొత్తం ఉట్టిగా నదులు వదిలేసారు. దేనికి? కేవలం మేడిగడ్డను బంద పెట్టాలి కాబట్టి. సో ఇట్లాంటి దుర్మార్గం మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం కుంగిపోయింది, ఇబ్బంది అవుతుంది, ఆడ ఏదో నష్టపోయింది, పిల్లర్ కూలింది అని చెప్పేసి అంటారు కదా. దాన్ని అంటే రినోవేషన్ చేసేటటువంటి అవకాశం ఉండదా? నేనేమో ఇంజనీర్ని కాదు, నేనేమో ఎక్స్పర్ట్ని కాదు, కానీ దాన్ని చదివినటువంటి వ్యక్తిగా దాని గురించి ఎంతో కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నా. 200% దాన్ని చేసుకోవచ్చు. అంటే
పెద్దలు చెప్తా ఉంటా, నేను చాలా మంది ఇంజనీర్లతో కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటా. నాకేమైనా డౌట్ వచ్చిందంటే నేను ఫోన్ చేసి క్లారిఫికేషన్ తీసుకుంటా ఉంటా. ఇప్పుడు నిన్న అదే వి ప్రకాష్ గారు మాట్లాడుతా కూడా, ఇప్పుడే కనుక కేసీఆర్ ఉండుంటే ఇప్పుడు మేడిగడ నుంచి కూడా నీళ్ళు ఎత్తుకునేవాడు, కన్నెపల్లి పంపుల నుంచి నీళ్ళు ఎత్తేవాడు. ఇప్పుడు ఎట్లా ఎత్తేవాడు అంటే అదే కాపర్ డ్యామ్ని అడ్డం పెట్టి ఆ ఉన్న నీళ్ళ సుక్కని పంపులకు మళ్ళించి అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకొని పైకి తీసుకొచ్చుకునేటోడు. పని జరుగుతూ ఉంటుండే, ఇది అవుతూ ఉంటుండే. అంటే నీకు చేయాలనే చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ నాయకులు ఎట్లుంటుంది అంటే, ఇక్కడ ఒక సెంట్రిక్గా రాజకీయం నడవది. ముఖ్యమంత్రి చెప్పింది కాబట్టి అందరు మంత్రులు చేతులు కట్టుకొని పని చేయాలన్నట్టు ఉండదు. ఇక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తారు, కోమరెడ్డి గారు చేసేది కోమరెడ్డి గారు చేస్తారు, ఏ మంత్రి చేసేది ఆ మంత్రి చేస్తారు. సీఎం చెప్పినా ఆయన ఏదో చెప్తే అప్పటికప్పుడు గంగిరెద్దులు లెక్క తలకాయలు ఊపులు తప్ప పెద్దగా దానికే ఉండదు అనమాట. కన్స్ట్రక్టివ్ నిర్ణయం అనేది జరగదు ఇక్కడ. సో కాబట్టి వీళ్ళు 100% వీళ్ళ హామీలే కొంత మన రాష్ట్ర బడ్జెట్ ఒక 3-4 సార్లు కలిపితే వీళ్ళ హామీలు నెరవేరవు, అట్లా ఉన్నాయి. సో వీటిని అమలు చేసే క్రమంలో రకరకాల ఇక కోతలు పెడతా ఉన్నారు, తెల్ల రేషన్ కార్డు ఇవన్నీ పెడతా ఉన్నారు. సరే, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనం ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం చేయడం కరెక్ట్ కాదు, చూద్దాం ఇంకా. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మేజర్ హామీలు పక్కన పెట్టగా తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి విషయాలను నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇది ఎందుకంటే మనం 60 ఏళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు మళ్ళా ఈ 60 రోజులు 70 రోజులలో కృష్ణాని ఏపీ మన కేంద్రానికి దారదత్తం చేసి ఇప్పుడు మేడిగడ్డను పొందబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా ప్రమాదం అని చెప్తా ఉన్నాను. ఇప్పుడు భవిష్యత్తులో ప్రశ్నగానే మిగులుతాడా, లేకపోతే ప్రశ్నించే గొంతుగానే ఉంటాడా జర్నలిస్ట్ శంకర్? మళ్ళీ ఏమన్నా గవర్నమెంట్ సపోర్ట్గా వార్తలు రాసేటటువంటి పరిస్థితులు వస్తాయా? అంటే ప్రశ్న అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ నా తెలంగాణ వాదం మటుకు ఒకటే ఉంటుంది. నువ్వు బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, రేపన్నాడు ఇంకోడని ఉండని, రాష్ట్రం విషయంలో మనకి ఏదైనా అన్యాయం జరుగుతున్నది అంటే 200% దానికి మనం అదయి ఉంటాం. సో కాబట్టి అక్కడ ఎక్కటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్లో ఉండని ఇంకేదైనా ఉండని, సో రాష్ట్రం విషయంలో మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు, నీళ్ళ విషయంలో మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు 100% క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. అది ఏ పార్టీ అని ఉండని ఎవరైనా ఉండని. ఇప్పుడు మీ పైన దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యారా? ఇద్దరినైతే లొంగిపోయిన వాళ్ళని రిమాండ్ చేసిరని చెప్పారు. రిమాండ్లో ఉన్నారని చెప్పారు. ఇంకా మిగతా అసలు ఆ కార్యాచరణ ఏది ముంగలికి పడతలేదు. మనల్ని కూడా పోలీసు వాళ్ళు ఏం అడగలేదు. ఇంకా నేనే కొంచెం రేపు సోమవారం నుంచి అనుకుంటున్నా బయటకు వెళ్దామని. బయటకు వెళ్తే మరొకసారి పోలీసు వాళ్ళని కలిస్తే వాళ్ళు ఏం చెప్తారని చూసి ఫర్దర్గా చూస్తాం. ఏంటంటే దీనిపైన ప్రతిపక్షం ముందడుగు కార్యాచరణ చేసి వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారా చేయరా పక్కన పెడితే క్రాంతి 200% అయితే ఈ కేసును వదిలిపెట్టా. ఎందుకంటే మనం తప్పు చేయలే, మనం ఎక్కడ కూడా అదిగాలి కాబట్టి 200% నేను ఆ కేసును వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీని వెనక ఎంత ఉన్నాను కోర్టు, ఏ కోర్టు కింది కోర్టు కాదు పైకోర్టు పోతా, దీంట్లో ఎవరున్నారో వాళ్ళందరి పాత్రను తేల్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఎవరున్నారో అని ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారి సోదరుడు సీతక్క అని చెప్పేసి మొదట చెప్పారు. అదే ఇప్పుడు ఎందుకంటే మనం సీసీ కెమెరాలు తీసే క్రమంలో సాయిరామ్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఫోటో బయటపడ్డది, ఏది రెక్కి చేస్తున్నట్టు. అవును, ఆ ఫోటో బయటకు వచ్చిన మరుక్షణమే అతను ప్రొఫైల్ అన్నిటికీ లాకులు పెట్టుకున్నాడు సోషల్ మీడియా. నువ్వు దొంగవే కాదు, క్యాజువల్గానే నువ్వు వాడ టీ తాగనీకి వచ్చినావు, నువ్వెందుకు లాకులు పెట్టుకోవాలి, దేనికి పెట్టుకోవాలి? సోషల్ మీడియా లాగా అందుకని మొత్తం మీ వాళ్ళు అంతా వెళ్తారని అలా. సో అట్లా చాలా అనుమానాలు ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ టీం మీద ఉంటుంది. వాళ్ళు చేస్తేనేమో వాళ్ళ మీద గౌరవం ఉంచి వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అవుతాము. ఒకవేళ వాళ్ళు చేయలేదు, రివర్స్లో మనకే ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే 100% కోర్టుకు పోతాం. కోర్టు ఉంది కదా, కోర్టును అయితే మేనేజ్ చేయలేరుగా, పోలీసు వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. కానీ సో కోర్టుకు పోతాం, కోర్టులో మా వాదన వినిపిస్తాం. 100% దోషులు ఎంత పెద్దవారైనా కానీ చట్టం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది నాయకులు వచ్చి మిమ్మల్ని కలిసిపోయారు కదా, వాళ్ళు ఎటువంటి భరోసా ఇచ్చారు మీకు? దాడి జరగడం దుర్మార్గము. సో కాబట్టి ఇట్లాంటి దాడి ఎప్పుడు దాన్ని ఆహ్వానించేది కాదు. సో కాబట్టి 200% మేము నీ వెనకాల ఉంటాము. నీకేమైనా అన్యాయం జరిగినప్పుడు, నీకేమైనా దాడి అయినప్పుడు మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం అన్నట్టుగా వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి క్రాంతి, ఇప్పుడు నీకైనా నాకైనా ఇవాళ నా మీద జరిగింది, రేపన్నా నీ మీద జరగవచ్చు అంతే. కానీ ఎవరి హామీలను లేకపోతే ఎవరి దాన్నో పెట్టుకొని మనం ముందుకు పోలేము. మనము ఈ ఫీల్డ్ ఎంచుకున్నాము అంటేనే సాగుతో చెలగాటం అన్నట్టు. అంతే, జోకినన్ని రోజులు మంచిగా ఉంటుంది అందరికీ. నువ్వు ఎప్పుడైతే పని చేస్తామో రివర్స్ అవుతుంది. అంతే. కాబట్టి మనము వాళ్ళ మీద డిపెండ్ అయ్యో, వాళ్ళ ఏదో మనకు ప్రొటెక్షన్ ఇస్తారనో, మనకేదో చేస్తారన్నటువంటి ఆ ఆశలు, ఆ ఆతృత కూడా నాకు లేదు. మొత్తానికి జర్నలిస్ట్ శంకర్ గారు చెప్తున్నటువంటి అంశాలన్నీ గమనిస్తే ఖచ్చితంగా రెక్కి నిర్వహించి తనపై దాడి చేసిర్రు, దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకుంటాం మా వంతు. దీన్ని నడిపిస్తుందంతా కూడా ముఖ్యమంత్రి సోదరులు, అదేవిధంగా సీతక్క గారి చేతులు ఉన్నాయి అని చెప్పేసి అయితే మరి జర్నలిస్ట్ శంకర్ గారు ఎవరైతే బాధితుడు ఉన్నాడో, తోటి జర్నలిస్ట్ ఉన్నారో మరి వారు చెప్తున్నటువంటి అంశం. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో
నేను చెప్తున్నా, సిగ్గుచేటు అంశం ఏదైనా ఉంది అని అంటే గత 9 రోజుల కింద జరిగినటువంటి జర్నలిస్ట్ శంకర్ గారి పైన జరిగినటువంటి దాడి. ఆ దాడి చూస్తే నిజంగా నేను తెల్లారి ఫోన్ చేస్తే ఎట్లా ఉంటాడా, నేను మాట్లాడగలుగుతానా, నేను మళ్ళీ శంకర్ ముఖం చూడగలుగుతానా, ఏంది పరిస్థితి, ఆ రక్తం ఆ అంగంతా కారుతుంటే ఎవరు పట్టించుకోలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేదు, లేకపోతే ఇదే ఇంకోటికన్నా అయి ఉంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నోడు వాడన్నా సపోర్ట్ చేసినోడు ఉంటే వాడికి అయి ఉంటే సోషల్ మీడియాలల్లో రాసుడు, లేకపోతే వీడియోలు చేసి పెట్టుడు, సెల్ఫీ వీడియోలు చేసి పెట్టుడు నాన్న నచ్చదు చేద్దుడు. ఎందుకు, జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ, అందుకే పట్టించుకోలేదా? అదే కారణమా? లేకపోతే ప్రభుత్వం యొక్క ఆగడాలను తప్పులను తీసి మాట్లాడుతుండు అందుకోసమే పట్టించుకోలేదా? ఏం కారణాలు అసలు? ఖచ్చితంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, అట్లా పోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇటువంటి ఖచ్చితంగా ఇబ్బంది జరిగింది ఒక తోటి జర్నలిస్ట్కు అన్నప్పుడు ఖచ్చితంగా కనీస బాధ్యతగా స్పందించాల్సినటువంటి బాధ్యత అయితే మీకు ఉంటుంది అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మళ్ళీ ఇటువంటి దాడులు జరగొద్దు, తెలంగాణలో ఎటువంటి ఎవరికి ఇబ్బందులు జరగొద్దు అని చెప్పేసి అయితే నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని చెప్పేసి నేను వేడుకుంటున్నా. అదేవిధంగా మీరు మళ్ళా గతంలో ఎట్లయితే వార్తలు చదివేదో మంచి మంచి విషయాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో పద్ధతిలో మీరు వివరించేదో ఖచ్చితంగా అతి త్వరలో చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ క్రాంతి.